వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈరోజు కృష్ణారెడ్డి అకాడమీ అనేది మన విజయనగరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ అకాడమీ అతి తక్కువ కాలంలోనే బ్రహ్మాండంగా నడిపించుకొని 100% సక్సెస్ఫుల్ అవ్వడంలో మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు ఆఫ్లైన్ పరంగా చాలా పగడబందిగా నడిపించుకుంటూ పోతున్నాం. ఇక మీదట ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ కూడా మొదలైపోయి ఈ వీడియో కంటే ముందు ఆల్ఫాబెట్ టెస్ట్లో క్లాస్ చేయడం జరిగింది. దాని యొక్క క్లాసెస్ కూడా మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ వీడియోస్కి. ఎందుకంటే అటు గ్రౌండ్ పరంగా మేము చాలా టాప్లో హై రేంజ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా టచ్ చేయనంత విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు ఉంది. అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కూడా అత్యంత సరళంగా వెరీ సింపుల్గా మిమ్మల్ని వివరించి మీకు 100% అటు ఎగ్జామ్ పరంగా క్వాలిఫై అయ్యే విధంగా మెరిట్ లిస్టులో ఉండే విధంగా అటు గ్రౌండ్ పరంగా అటు ఎడ్యుకేషన్ పరంగా తయారు చేస్తూ ఉన్నాము. కాబట్టి గమనిస్తూ ఉండండి, అటు ఎడ్యుకేషన్ అండ్ రెండు ఒకే చోట దొరకడం అనేది అత్యంత గగనం. చాలా దగ్గరికి వెళ్తే ఒకటి దొరికితే ఒకటి దొరకదు. కానీ మన కృష్ణారెడ్డి అకాడమీలో అన్నీ ఒకే చోట క్రోడీకరించబడతాయి. నీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ నీ డిసిప్లిన్తో సహా మన లాస్ట్ వీడియో చూడండి. యూట్యూబ్లోకి వెళ్ళి కృష్ణారెడ్డి అకాడమీ అని కొడితే దాంట్లో యూట్యూబ్లో క్లాసెస్ పెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాము. 100% చూడండి. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, డిఫరెంట్ ప్లేసుల్లో అవ్వచ్చు, ఒక్కొక్క విధంగా క్లాసెస్ అనేది చెప్పుకుంటూ పోతున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళకంటే బెటర్లో అండ్ తక్కువ టైంలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు నార్త్ ఇండియాలో అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్కి ఎస్ఎస్సి అనే ఎగ్జామ్ తీసుకుంటే వాళ్ళకి 138 మార్కులు వస్తే కానీ రన్నింగ్కి వెళ్ళట్లే. 138 మార్కులు వస్తే కానీ రన్నింగ్ పోయినట్లే. బట్ మనకి మన ఫర్ ఎగ్జాంపుల్ నక్సల్ ఏదైతే జిల్లా ఉంటుందో దానికి 78 మార్కులకే రన్నింగ్కి పిలుస్తూ ఉన్నాడు. అంతే అక్కడికి ఇక్కడికి మధ్య గల డిఫరెన్స్ ఎంత చూడండి ఒకసారి. అక్కడ ప్రిపరేషన్ అనేది అలా ఉంటుంది. రేపు మనకి ఇక్కడ 90 దాటితే ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అక్కడ 145 నుంచి 150 మార్కులు దాటితే కానీ ఉద్యోగం రానటువంటి పరిస్థితి. సార్ మరి ఇక్కడికి తేడా ఏంటి సార్? అంతే ప్రిపరేషన్. నీ యొక్క ప్రిపరేషన్లో పసలేనప్పుడు నువ్వు ఎవడి మాట వినకుండా నువ్వు ప్రిపేర్ అవుతూ ఉన్నావు. రూముల్లో కూర్చొని అంతే నియంత లేకుండా ప్రిపేర్ అవుతూ ఉన్నావు. ఒక నియంత అనేవాడు నీకు లేకపోతే నువ్వు ఒక కంట్రోల్లో కానీ లేకుండా ప్రిపరేషన్ ఎంతకాలం చేసినా నీ యొక్క ప్రిపరేషన్ అలానే కొనసాగుతూ ఉంటుంది. నువ్వు ఇంకా ఆ రూముల్లోనే అలాగే సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, అలాగనే ఉంటారు. కాబట్టి దయచేసి నేను ఈరోజు ఇంతగా పకడ్బందీగా మీ ముందుకు అటు క్లాసెస్ పరంగా అన్ని పరంగా చెప్తున్నాను అంటే నేను అనుభవించినది అండ్ నేను వెళ్ళి కల్లారా చూశాను. అక్కడ ప్రిపరేషన్ వేరు, మన ప్రిపరేషన్ వేరు. 100% తేడా ఉంది. చెప్తాను కదా, ఇదో మార్కులు చూడండి. వాళ్ళకి 138 వస్తే కానీ వాళ్ళకి రన్నింగ్ పిలట్లేదు. కానీ మనకి 78కే నక్సల్కి అయితే పిలుస్తున్నాడు. మహా అయితే 82, 85 మార్కులు అయితే మన జనరల్కి పిలుస్తూ ఉన్నారు. ఇది 85 ఎక్కడ, 138 ఎక్కడ? ఈ తేడా. వాళ్ళంతా పగడబందీగా, అంత ప్లానింగ్గా, అంత సిస్టమేటిక్గా ఈరోజు వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. సార్ మరి వాళ్ళకి మన ప్రిఫరెన్స్ అనేది మన యొక్క సబ్జెక్ట్ చెప్పడంలో కానీ అదేవిధంగా సబ్జెక్ట్ని మనం రిసీవ్ చేసుకోవడంలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్కి చాలామంది ఈ టాపిక్స్ చెప్తూ ఉంటారు, రీజనింగ్ చెప్తూ ఉంటారు. దాంట్లో పాటుగా మీరు చూడండి, ఈ మన కృష్ణారెడ్డి అకాడమీ కూడా ఈరోజు క్యాలెండర్ అనే టాపిక్తో మీ ముందుకు వస్తుంది. ఇంతకుముందు ఆల్ఫాబెట్ టెస్ట్ సిరీస్ చేస్తాము. ఇప్పుడు సెకండ్ టాపిక్గా ఈ క్యాలెండర్ అనే టాపిక్ కూడా చేస్తున్నాము. అందరు ఎంతవరకు ఏంటంటే డిఫరెంట్ కోడ్లు తీసుకొని చేస్తున్నారు. అండ్ 5 స్టెప్పులు వేసుకుంటూ మెల్లగా చేసుకుంటూ పోతున్నారు. కానీ అలా చేయకుండా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే ఈ లెక్కల్ని మనము 20 సెకండ్స్ 30 సెకండ్స్ లోపే చేసి ఫర్దర్ లెక్క వెళ్ళిపోవాలి. ఆ రేంజ్లో నీలో స్పీడ్ ఉందా లేదా? ఆ రేంజ్లో స్పీడ్ రావాలంటే నువ్వేం చేయాలి, నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని దానికి ఒక నిదర్శనం చూడండి. మన కృష్ణారెడ్డి అకాడమీ చెప్తున్నటువంటి ఈ క్యాలెండర్ టాపిక్లోని ఒకసారి కోడ్లు చూసుకోండి. ఈ మంత్ కోడ్ ఒకసారి చూసుకోండి. అండ్ మంత్ కోడ్ కూడా సింపుల్ ఇయర్లో కోడ్ అండి. 144 025 036 అండ్ 146 అనేది. అంతే ఈ 144 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అనుకుంటే, ఈ 144 అనేది 12 స్క్వేర్ అవుతుంది. ఈ 025 అనేది 5 స్క్వేర్, అంటే 05 స్క్వేర్ అవుతుంది. ఇదేమో 06 స్క్వేర్ అవుతుంది 36. ఇది 12 స్క్వేర్ +2
12 స్క్వేర్ ప్లస్ 2 చేసుకుంటే 146 అవుతుంది అని మనం మైండ్లో పెట్టుకునే విధంగా నేర్చుకోవాలి. అదేవిధంగా ఇది నార్మల్ జనరల్ ఇయర్లో అయితే. అలా కాకుండా నీకు లీప్ ఇయర్లో కోడ్ మారిపోతాయండి. ఈ లీప్ ఇయర్ ఏదైతే ఉందో ఈ లీప్ ఇయర్లో కోడ్ ఏమవుతుందంటే ఈ సింపుల్ ఇయర్లో జనవరి అయితే ఒకటో నెంబర్ ఒకటో అవుతుంది, అండ్ లీప్ ఇయర్లో జనవరి అయితే 0 అవుతుంది. అదే సింపుల్ ఇయర్లో ఫిబ్రవరి అయితే 4 అవుతుంది, అదేవిధంగా లీప్ ఇయర్లో అయితే 3 అవుతుంది. అంతే, ఇక్కడ తగ్గుతూ ఉంది. చూసుకున్నారు కదా ఈ తేడా. ఇది మైండ్లో పెట్టుకోగలిగితే ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఈ పాయింట్ నెంబర్ ఎవరైతే మైండ్లో పెట్టుకుంటారో వాళ్ళు దీన్ని సునాయాసంగా చేయగలుగుతారు. అండ్ ఈ కోడ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 144 అంటే 12 స్క్వేరు, 025 అంటే 5 స్క్వేరు, 036 అంటే 6 స్క్వేరు, అట్ ద సేమ్ టైం 146 అంటే 12 స్క్వేర్ ప్లస్ 2 అని మైండ్లో పెట్టుకుంటే ఇవన్నీ మంత్ల కోడ్లు. జనవరి 1, ఫిబ్రవరి 4, మార్చి 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్టు 3, సెప్టెంబర్ 6, అక్టోబర్ 1, నవంబర్ 4, డిసెంబర్ 6. ఇది నార్మల్ ఇయర్లో కోడ్లు. అదేవిధంగా లీప్ ఇయర్లో కోడ్లు చూడండి. జనవరి యొక్క కోడ్ ఏమో 0, ఫిబ్రవరి కోడ్ ఏమో 3. మిగతా రిమైనింగ్ మంత్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ జనరల్ ఇయర్ లాగే ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా కాదా? లీప్ ఇయర్ అయితే మనం ఏం చేయాలి, ఆ యొక్క మంత్కి కోడ్ ఎంత వస్తుంది అని దానిపైన ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇది పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా ఇదే మన కోడ్ తీసుకున్నప్పుడు పాయింట్ నెంబర్ 2లో మనం ఏం తీసుకోవాలంటే డే కోడ్ అంటారండి. ఈ డే కోడ్ మనకి అందరూ డిఫరెంట్గా తీసుకుంటారు, కానీ మనం ఏంటంటే సండే ఏదైతే ఉందో 1గా తీసుకుంటున్నాం. సండే 1 అయినప్పుడు మండే 2, ట్యూస్డే 3, వెడ్నెస్డే 4, థర్స్డే 5, అండ్ ఫ్రైడే 6, అండ్ సాటర్డే 0 వచ్చిందంటే అది ఏ రోజు అంతే సాటర్డే అని అర్థము. ఓకే అండి, ఈ విధంగా ఈ మంత్ కోడ్ మన డే కోడ్ కూడా తీసుకున్నాము, మంత్ కోడ్ కూడా తీసుకున్నాము. అదేవిధంగా చూడండి, ఇప్పటి వరకు డిఫరెంట్గా 1700 వస్తే దాని యొక్క కాన్సెప్ట్ మారిపోతుంది. 1900 సిరీస్ వచ్చినప్పుడు వెరీ సింపుల్ చూడండి. 1900 సిరీస్ వచ్చినప్పుడు దాని యొక్క ఎంత కలపాలి అంటే 0 కలపాలి. 1900 సిరీస్లో ఉన్నప్పుడు 0 కలపాలి. లెక్కలు చేసేటప్పుడు దీని యొక్క ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడే. 1900 వచ్చినప్పుడు 0 కలపాలి. అదే 1800 కోడ్లో కానీ ఒకళ్ళు వచ్చింది అనుకోండి +2 చేయాలి. అదేవిధంగా 1700 వచ్చింది అనుకోండి +4 చేయాలి. అదేవిధంగా 2000లో కానీ వచ్చిందంటే -1 చేయాలి. 2100 వచ్చింది అనుకోండి +2 చేయాలి. అండ్ 2200 వచ్చింది అనుకోండి +4 చేయాలి. దీన్నే ఈ 4ని అలా పైకి కిందకి అవుతూ ఉంటుంది అనమాట. ఈ పైకి కిందకి ఇది కూడా అటాచ్మెంట్ అవుతూనే ఉంటాయి. అంతే, 0, -1, +2, +4. మళ్ళీ తర్వాత మళ్ళీ 0, -1, +2, +4. పైకి వెళ్ళి కూడా అంతే 0, +2, +4, మళ్ళీ -1, 0 అలా పైకి వెళ్ళే కూడా వస్తూ ఉంటాయి. దీని యొక్క ఉపయోగం అనేది మీకు లెక్కలు వచ్చినప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి మనం 1900 సిరీస్లో ఉన్నాం. అంతే, ఈ 1900 సిరీస్ ఏదైతే ఉందో ఈ 1900 సిరీస్లో ప్రతిదీ కూడా 4 స్టెప్పుల్లోనే లెక్కలు అయిపోతాయి. ఎందుకంటే 1900 సిరీస్కి వచ్చిన దానికి ఏం కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రవారం వచ్చిందనుకోండి, శుక్రవారంకి 0 కలిపితే ఎంత అండి, శుక్రవారమే అవుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు లెక్క చేసేటప్పుడు మీకు క్లారిటీగా మేము వివరించడం జరుగుతుంది. చూడండి, ఈ 1900 సిరీస్ ఏదైతే ఉందో ఈ 1900 సిరీస్లో 4 స్టెప్పుల్లోనే మీకు మొత్తం మిమ్మల్ని కన్ఫ్యూజ్ లేకుండా వెరీ సింపుల్గా ఇలా క్యాలెండర్ టాపిక్గా చాలా సునాయాసంగా వివరించి మిమ్మల్ని 100% సక్సెస్ఫుల్గా చేసే విధంగా మనం వెళ్తాం. ఓకే అండి, సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు సోది లేకుండా మీకు సబ్జెక్ట్ ముందు తీసుకెళ్తున్నాం చూడండి. అదేవిధంగా ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి ఇండిపెండెన్స్ అయితే శుక్రవారం వచ్చింది. 1947 ఆగస్టు 15 అనేది శుక్రవారం అండి ఆ రోజు. ఎందుకంటే మనం జనరల్గా చదువుకుంటాం, జిఎస్లో కూడా చదువుకుంటాం కాబట్టి ఆ రోజు శుక్రవారం వస్తుందా లేదా చూడండి. 4 స్టెప్పుల్లో దీన్ని ఫినిష్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ నెంబర్ 1 ఏంటంటే 15. ఇటు ఏదైతే డేస్ ఉన్నాయో డేస్కి 7తో మల్టిపుల్ చేయాలి, అదే డివైడెడ్ చేయాలి. డేస్కి 7తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎంత అవుతుందంటే 7 1 జా 7 2 జా 14. ఏదైతే రిమైనింగ్ ఉందో రిమైనింగ్ 1 ఉంది కదా, ఈ రిమైనింగ్ 1 తీసుకోవాలండి. 1 ప్లస్ ఫస్ట్ స్టెప్ 1 ప్లస్ అండ్ సెకండ్ స్టెప్లో ఆగస్ట్ కోడ్ ఏదైతే ఉందో 3 ప్లస్ నెక్స్ట్
థర్డ్ స్టెప్లో ఏంటంటే ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి సంవత్సరంలో చివరి 2 అంకెలు ఒకసారి 7తో చేయాలి. అదేవిధంగా ఇచ్చిన సంఖ్యలు చివరి 2 అంకెలేమో ఒకసారి 4తో చేయాలి. అంటే స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఇచ్చినటువంటి డేస్ని బై 7తో చేయాలి. ఎప్పుడు కూడా డేస్ బై 7తో చేయాలి. అదేవిధంగా కోడ్ ఆగస్ట్ కోడ్ అయితే ఆగస్ట్ కోడ్ వేసుకోవాలి. 2 స్టెప్లు అయిపోయాయండి. థర్డ్ స్టెప్లో ఇచ్చినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 అంకెలు 7తో చేయాలి. ఓకే అండి, చివరి 2 అంకెలు 7తో చేయాలి. ఇది చేస్తే 7 8 7 7 49, 7 7 అయితే 49 అయిపోయింది. 7 6 42, 7 6 42. ఎప్పుడైతే 7తో భాగిస్తూ ఉన్నామో రిమైనింగ్ మాత్రమే తీసుకోవాలి. 7తో భాగించినప్పుడు రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. 7 6 42, 42 పోతే ఇంకే 47, 42 పోతే ఎంత ఉంటుందండి? 5 ఉంటుంది. ఈ 5 అనేది స్టెప్ నెంబర్ 4. ఓకే అండి. అండ్ ప్లస్ ఇది 7తో అయిపోయింది. ఇంకా స్టెప్ నెంబర్ 4 ఏంటంటే 11తో 4తో భాగించాలి. 47కి 4తో భాగించాలి. ఎంత? 11 ఎంతతో చేత భాగించిపోతుంది? 4 1 4 4 1 11 4 44. ఇక్కడ 4తో భాగించినప్పుడు రిమైన్తో మనకు సంబంధం లేదండి. ఎంతతోనైతే భాగించబడింది అది మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే అండి, ఇది స్టెప్ నెంబర్ 4. వచ్చిన తర్వాత ఇవన్నీ దేనికి బై ఏంటంటే 7 ఇచ్చినటువంటి అన్నింటినీ కలిపిన తర్వాత రోజులతోని భాగించాలి. వారంకి ఎన్ని రోజులు అంటే 7 రోజులు ఉంటాయి కాబట్టి ఆ 7తోని భాగించాలి. ఇక్కడ ఒకసారి చూడండి, మనలందరూ ఏం చేస్తారంటే అన్నీ కలిపేస్తూ ఉంటారు, మళ్ళీ కలిపేసి మళ్ళీ బై చేస్తూ ఉంటారు. అలా చేయాల్సిన అవసరం లేదండి. 7తోని భాగించే విధంగా మీకు ఏదైనా అవుతుందా అది చూసుకోండి. చూడండి, ఇక్కడ 11 ఉంది, 3 ఉంది. 2 కలిపితే 14 అయిపోయాయి. కాబట్టి ఆ 2 మళ్ళీ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 14 అనేది 7తో క్యాల్కులేట్ అయిపోతుంది కాబట్టి మరి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేం మిగిలింది? ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. ఆ 2 కలిపి ఎంత అండి? 6. ఓకే అండి. 6 అంతే ఏ రోజు అండి? శుక్రవారం, ఫ్రైడే. 6 అంతే ఎంత అండి? ఫ్రైడే. చూసారు కదా, ఫ్రైడే ఏదైతే 6 ఏదైతే ఉందో అది ఫ్రైడే అవుతుందన్నమాట. ఈ విధంగా సొత్తు లేకుండా ఎంత పెద్ద లెక్క అయినా అది 15 ఇది 1900 సిరీస్లో ఉంది కాబట్టి ఏదొచ్చింది? మన ఫ్రైడే వచ్చింది. 1900 సిరీస్లో ఉంది కాబట్టి ఫ్రైడే వచ్చింది. కాబట్టి ఈ 1900 సిరీస్లో 0 కలిపితే ఫ్రైడే అవుతుంది. కాబట్టి మరి 5వ స్టెప్ అనేది రాదు. 5వ స్టెప్ రాకుండా 4 స్టెప్పుల్లోనే 1900 సిరీస్ మొత్తము 4 స్టెప్పుల్లోనే ఫినిష్ చేసుకుని మేము మీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇంత ధారాళంగా, ఇంత సునాయాసంగా మీకు ఈ మన ఏ టాపిక్ కాదండి, ప్రతి టాపిక్ కూడా మీకు 100కు 100% రేపు రీజనింగ్లో 35కి 35 వచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేసుకొని, ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. దగ్గర 20,000 పోస్టుల వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో అనౌన్స్ చేసింది. కాబట్టి 100కు 100% నువ్వు ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్లో ఒక 120 మార్కులు వచ్చే విధంగా మేము తీసుకెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాం. రాత్రి పగలు చదివిస్తాం డిసిప్లిన్తో సహా. ఓకే అండి, చూసారు కదా ఎంత సునాయాసంగా మనకు ఫ్రైడే వచ్చింది కదండి. ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఇది 1900 సిరీస్లో. ఒకవేళ 1700 సిరీస్లో వచ్చింది అనుకోండి, 1500 సిరీస్లో కూడా 4 స్టెప్సే వేస్తాం. కానీ ఆ 1700 సిరీస్ వచ్చినప్పుడు లాస్ట్ వచ్చినటువంటి దీనికి +4 యాడ్ చేస్తాం, అంతే. +4 యాడ్ చేస్తాం 1700 సిరీస్లో ఉంటే. ఒకవేళ 1800 సిరీస్లో ఉందనుకోండి, లెక్క 1847 అన్నాడు అనుకోండి, అప్పుడు వచ్చినటువంటి 4 స్టెప్లే చేస్తాము, 4 స్టెప్సే చేస్తామండి. అర్థమవుతుంది కదా. వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దానికి 2 కలుపుతాము. ఈ విధంగా మనము అత్యంత ధారాళంగా, సునాయాసంగా, సింపుల్గా ఎంత పెద్ద లెక్క ఎన్నించుకొని మీకు చెప్తున్నాను కాబట్టి ఇది లేట్ అవుతుందండి. లేకపోతే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో లెక్క ఎగిరిపోద్ది. చూడండి, వీళ్ళు మన ఏదైతే రీజనింగ్ టాపిక్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, ఈ టాపిక్స్ అన్నీ కూడా వీళ్ళు జిఎస్ చదివినలాగా ఆన్సర్ పెట్టి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజు 145, 160కి 160 మార్కులకి 145, 145, 150 అంతే ఆసామాస్ విషయం కాదు. అంతే. ఇట్లాంటి రీజనింగ్ టాపిక్లు అన్నింటినీ కూడా రీజనింగ్ చదివినలాగా వెళ్ళిపోయి వాళ్ళు పెట్టగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మనం ఇంకా ఈ రేంజ్లోనే ఉంటున్నాం. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాం అండి. ఈ 2వ లెక్క చూద్దాం ఒకసారి. 2వ లెక్క కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 2వ లెక్క కూడా చూడండి. ఇదేమన్నాడంటే 26th January 1950 అన్నాడు. 1950 January 26th అన్నాడండి. కాబట్టి ఈ 1950 ఇది ఒకసారి చూసుకోండి. 26 January 1950
అనేది మీకు ఇచ్చినటువంటి సంవత్సరం అనేది లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవడానికి చివరి 2 అంకెలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరంలో చివరి 2 అంకెలు ఏవైతే ఉన్నాయో అవి 4 చేత భాగించబడుతున్నాయా లేదా. ఒకవేళ భాగించబడింది అనుకోండి, ఒకవేళ 4 చేత భాగించబడింది అనుకోండి, అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది. ఏమవుతుందండి? లీప్ ఇయర్ అవుతుంది. భాగించబడకపోతే లీప్ ఇయర్ కాదు. కాబట్టి 50 అనేది భాగించబడుతుందా లేదా అని మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. ఓకే అండి. ఆ విధంగా మన వెరీ సింపుల్గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి. కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఈ జనవరి మంత్లో ఉన్నప్పటికీ కూడా జనవరి ఫిబ్రవరిలో మాత్రమే కోడ్లు మారుతాయి. జనవరి ఫిబ్రవరిలో మాత్రమే మారుతాయి. కాబట్టి ఇది లీప్ ఇయర్ అయిందనుకోండి, అప్పుడు 1 అని వస్తుంది. ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి 0 లీప్ ఇయర్ అయితే 0 వస్తుంది. లీప్ ఇయర్ కాదు కాబట్టి 1 అని వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 26th ఏదైతే ఉందో 26కి స్టెప్ నెంబర్ 1లో డివైడ్ చేస్తాం, బై 7 చేస్తాం. 7 3 21, 7 4 అయితే 28 అయిపోతున్నాయి, 26 దాటిపోతున్నాయి. కాబట్టి 7 3 21, ఇంకెంత మిగిలిందండి? 5 మిగిలింది. ఇది స్టెప్ నెంబర్ 1. బేసిక్లో ఉన్నామండి. అలా చూస్తున్నాండి. కొద్ది క్షణాలు అయిన తర్వాత మీరు ఏదేం చేతి ఆలోచిస్తున్నారో దానికి మించి తీసుకెళ్తాను. దానికి మించి అంటే ఈ టాపిక్లో ఒక్క మార్క్ కూడా ఎంత టఫ్గా పేపర్ ఏమని ఒక్క మార్క్ కూడా మిస్ అవనే విధంగా, అది కూడా 30 seconds లోపు చేసే విధంగా నేను మీకు వివరించుకుంటూ పోతూ ఉంటాను. కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి జనరల్ ఇయర్ కాబట్టి జనవరి కోడ్ ఎంత అంటే 1 అవుతుంది. అండ్ స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. స్టెప్ నెంబర్ 1 డేస్కి, స్టెప్ నెంబర్ 2 వచ్చేమో జనవరి యొక్క కోడ్ వేసాం. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే 50ని 7తో ఒకసారి భాగించాలి. ఇదే 50ని 4 చేత ఒకసారి భాగించాలి. 7 7 49. 7 7 49 అయినప్పుడు ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? రిమైనింగ్ ఎంత ఉంది? 7తో భాగించినప్పుడు రిమైనింగ్ మాత్రమే తీసుకోవాలని చెప్పాను. కాబట్టి 1 రిమైనింగ్ ఎంత మిగిలితే 1. స్టెప్ నెంబర్ 3 అయిపోయింది. స్టెప్ నెంబర్ 4 చూడండి. 4 1 జా 4, 4 2 జా అంటే 12. ఎంతండి? 12. సో ఈ బై ఎంత అండి? 7. దీన్ని చేసుకుంటే 12 అలా చూడండి, 12 13 14 క్యాన్సిల్ అయిపోతున్నాయి. రిమైనింగ్ ఎంత మిగిలిందండి? 5 మిగిలింది. 5 ఏంటంటే థర్స్డే. 5 ఏంటండి? థర్స్డే. దీని యొక్క ఆన్సర్ ఎంత? థర్స్డే ఏదైతే ఉందో అది దీని యొక్క ఆన్సర్ అవడం జరుగుతుందండి. ఓకే అండి. ఈ విధంగా ఇది క్వశ్చన్ నెంబర్ 2లో ఉన్నాం మనము. క్వశ్చన్ నెంబర్ 2లో ఉన్నాము. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3లో చూడండి. క్వశ్చన్ నెంబర్ 3లో కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 3 ఒకసారి చూసుకోండి. ఇచ్చినటువంటి సంవత్సరం అనేది చివర లీప్ ఇయరే, కానీ ఇది జనవరి ఫిబ్రవరి కోడ్లో లేదు, జనవరి ఫిబ్రవరి మంత్లో లేదు. కాబట్టి ఇది లీప్ ఇయరా అని మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. నా కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ 20 అక్టోబర్ అంటే 20 అక్టోబర్లో ఉన్నాం, కానీ లీప్ ఇయర్లో జనవరి ఫిబ్రవరి మాత్రమే దీన్ని లీప్ ఇయరా కాదని చెక్ చేయాలి, లేకపోతే మనకి అవసరం లేదు. కాబట్టి ఇది మనకి లీప్ ఇయరా అది మనకు అనవసరం. ఎందుకంటే ఇది జనవరి ఇచ్చినప్పటికీ కూడా అక్టోబర్ ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి డేస్ నేర్చేస్తామంటే ఇచ్చినటువంటి డేస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఒకసారి చూడండి. ఈ డేస్ 20ని బై 7తో చేస్తే 7 14 ఎంత మిగిలిందండి? 6 మిగిలింది. ఇది స్టెప్ నెంబర్ 1. అక్టోబర్ కోడ్ ఎంత అండి? 1. ఇది స్టెప్ నెంబర్ 2. అండ్ ఇది చూడండి, 56కి ఒకసారి 7తోని డివైడ్ చేయాలి. అదేవిధంగా 56కి ఒకసారి 4తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 0. 7 8 56 కరెక్ట్ సరిపోయింది. కాబట్టి రిమైనింగ్ 8 లేదు కాబట్టి 0. అదేవిధంగా 4 1 4 4 కాబట్టి ఇది ఒక 14 బై ఎంత అండి? 7. కాబట్టి ఈ 14 మరి క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ 7 కూడా అయిపోయింది. కాబట్టి మరి క్యాల్కులేట్ చేయాల్సిన రిమైనింగ్ ఏం మిగిలిందండి? 0 అంటే ఏ రోజు అండి? సాటర్డే ఏదైతే ఉంటుందో అది దీని యొక్క ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇది ఎందుకంటే మనం ఇది లీప్ ఇయర్ అయినప్పటికీ కూడా అక్టోబర్ మంత్లో ఉంది కాబట్టి ఏ మంత్ ఏది ఇస్తే ఏంటి అది ఆ లాభం లేదు.
ఏది వచ్చినా ఒకటే. ఒక్క జనవరి ఫిబ్రవరిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది లీప్ ఇయరా కాదని చెక్ చేసుకోండి. రిమైనింగ్ టైంలో ఏది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా ఏ మంత్లో ఉన్నా కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి. అదేవిధంగా చూడండి మన లెక్క నెంబర్ ఎలా చూస్తానండి. జస్ట్ బేసిక్లో ఉన్నామండి. జస్ట్ బేసిక్లో ఉన్నాము. ఇప్పుడు ఈ లెక్క చూడండి. ఈ లెక్క చూడండి. 23 జనవరి 1932. ఎందుకంటే ఈ 32 అనేది లీప్ ఇయరే. ఎందుకంటే 4 చేత భాగించబడుతుంది. 4 7 28, 4 8 4 8 32. కాబట్టి ఇది లీప్ ఇయరే. ఈ 32 లీప్ ఇయర్. కాబట్టి మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే 23. స్టెప్ నెంబర్ 1 23కి డేస్ ఏవైతే ఉన్నదో దానికి బై చేయాలి. ఎంత మిగిలి రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఉంది. అదేవిధంగా జనవరి యొక్క కోడ్, ఇది లీప్ ఇయర్ కాబట్టి జనవరి యొక్క కోడ్ ఎంత అండి? 0. ఇది వేసుకోవాలి. ఇది కానీ మర్చిపోయారు అనుకోండి లెక్క మొత్తము కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి ఇది జనవరిలో ఉంది కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదా మనం చెక్ చేయాలి. జనవరిలో ఉంది కాబట్టి అది లీప్ ఇయర్ కాబట్టి ఈ జనవరి యొక్క కోడ్ ఎంత అండి? 0. 1 అయితే కాదండి. నార్మల్ ఇయర్లో అయితే 1 వస్తుంది. లీప్ ఇయర్ కాబట్టి దీని కోడ్ ఎంత? 0 అండి. ఇది స్టెప్ నెంబర్ 2. అంటే స్టెప్ నెంబర్ 3 ఏంటండి? 32/7 ఒకటి, 32/4 ఒకటి చేసాము. 32/7 చేస్తే ఎంత అండి? 7 4 28. 7 4 28, 7 5 35 అయిపోతుంది. 7 4 28 కాబట్టి ఎంత మిగిలిందండి? 4 మిగిలింది. ప్లస్ ఇది ఎంత అంటే 8. ఇది చూడండి. ఇవన్నీ కలిపితే ఎంత అండి? చూడండి. ఈ 2 కలిపితే 10, ఇది కలిపితే 14/7తో తెగిపోతున్నాయి కాబట్టి మనకి ఎంత మిగిలిందండి? రిమైనింగ్ 0 మిగిలింది. రిమైనింగ్ 0 అంటే ఎంత అండి? ఆన్సర్ సాటర్డే. శనివారం ఏదైతే ఉందో అది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అలా చూస్తానండి. ఈ రేంజ్ల నుంచి మిమ్మల్ని ఎంత అంటే కొంత శాతం ఈ టాపిక్లో ఒక్క బిట్ మీరు కూడా మిస్ అవునంత విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మన స్టడీ అకాడమీ. అలా చూస్తానండి. క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా మీరు హోంవర్క్గా చేసుకోవచ్చు. 27 ఫిబ్రవరిలో ఉంది. 1992 అనేది లీప్ ఇయరా కాదా అనేది మీరు చెక్ చేసుకొని నాకు చెప్పాలి. ఓకే అండి. మన కామెంట్లో డిస్క్రిప్ట్లో మీరు కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 కూడా అంతే. క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఒకసారి చేద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూడండి ఇక్కడ డేస్ని /7తో చేయమన్నాము. ఈ 7 కంటే చిన్నదే కాబట్టి డైరెక్ట్గా మీరు ఆ 3 రాసియచ్చు. మీకు చెప్పడం కాబట్టి చెప్తాను. దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఎగరగొట్టుకుని వెళ్ళిపోతాం. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో లెక్క ఇది బేసిక్లో ఉన్నాం. ఎందుకు డెప్త్కి వెళ్ళాలి అనుకుంటే ఈ బేసిక్ రాకుండా డెప్త్కి వెళ్ళేసరికి నువ్వు అక్కడ లెక్కలను చేయాల్సి ఉంటుంది. అక్కడ 2 రకాలు ఎలా ఇస్తున్నాడో కొద్ది క్షణాలు ఇదంతా బేసిక్లో ఉన్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇది అండ్ మే కోడ్ ఎంత అండి? 2. స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. స్టెప్ నెంబర్ 3 03 7తో ఒకసారి, 03 4తో ఒకసారి. ఈ 7 కంటే 3 అని తక్కువ కాబట్టి డైరెక్ట్గా మనము 3 తీసుకోవచ్చు. కానీ 4తో డివైడెడ్ చేస్తున్నాం కాబట్టి 4 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం ఎంత తీసుకోవాలంటే 0 తీసుకోవాలి. ఓకే. 4తో అది డివైడ్ అవుతుంది కాబట్టి 0గానే తీసుకుంటాము. ఇప్పుడు చూడండి ఒకసారి దాన్ని కలిపితే ఎంత అంటే 8 వస్తుంది. 8/7 ఎందుకంటే /7 కాబట్టి 7 డేస్లో కడితే ఎంత వచ్చిందండి? 1 అంత ఏ రోజు అండి? సండే. 1 అంత ఏ రోజు అండి? సండే ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ అనేది సండే వస్తుంది. అదేవిధంగా మీరు కొద్ది క్షణాలు వెయిట్ చేస్తే 1700 సిరీస్లో వెళ్తాను. అక్కడ కూడా 4 స్టెప్లోనే చేస్తాను. అదే 1800 సిరీస్లో వెళ్తాను. అది కూడా 4 స్టెప్లే చేస్తాను. ఇంకా ఇది ఆన్లైన్ కాబట్టి మీకు సబ్జెక్ట్ పరంగా అందిస్తున్నాం. అక్కడైతే ఆఫ్లైన్లో అయితే మీకు ఏవైతే అనుకుంటున్నారో దానికి మించి అంటే 2023లో వచ్చిన లెక్కలు చేస్తాం. సీజీఎల్ సిహెచ్ఎల్లో వచ్చినవి, డిఫరెంట్ ఎగ్జామ్లు వచ్చినవి చేస్తాము. అండ్ బ్యాంక్ పిఓస్లో వచ్చినవి, కానిస్టేబుల్స్ ఎస్ఐలో వచ్చినవి, ఎస్ఎస్సీలో వచ్చినవి, ఆల్ టాపిక్స్ ఒకదో తీసుకొచ్చి వాడికి ఒకే దగ్గర కోడీకరించి చెప్పడం జరుగుతుంది ఆఫ్లైన్లో. ఓకే అండి. ఈ విధంగా ఆన్లైన్ కాబట్టి మనకు అంత సమయం ఉండదు కాబట్టి మీకు కొన్ని లెక్కలతో చెప్పుకుంటూ వెళ్తున్నాం. 100% అయితే కాన్సెప్ట్ మాత్రం ఇదే. ప్రాక్టీస్ మాత్రం అక్కడ దగ్గర కూర్చోబెట్టి వాడికి 100% వాడికి వచ్చేంత వరకు మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి రావాల్సిన విధంగా కూర్చోబెట్టుకొని చెప్పుకుంటూ వెళ్తాం. ఆఫ్లైన్లో ఎప్పుడైనా టైం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అడిగి తయారు చేయడం జరుగుతుంది. సో ఇది లెక్క నెంబర్ 6 అండి. అదేవిధంగా లెక్క నెంబర్ 7 కూడా మీకు ఇది కూడా చూడండి. 15th నవంబర్ 2016 ఇచ్చాడు.
ఈ లెక్క కట్టకు చూడండి. ఇది 2000 సిరీస్లో ఉంది. ఇదే సిరీస్లో ఉందండి. 2000 సిరీస్ ఏదైతే ఉందో ఆ 2000 సిరీస్లో ఇది ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? దీన్ని కూడా సేమ్ 4 స్టెప్లే చేస్తాం. వచ్చిన దానికి -1 చేస్తాం. వచ్చిన దానికి ఏం చేస్తామండి? -1 చేస్తాం. మీకు స్టార్టింగ్లో రాసి చూపించాను క్లారిటీగా. ఓకే అండి. 2000లో కూడా వచ్చినంతే -1 చేస్తాము. ఓకే, ఆ విధంగా మీకు క్లారిటీగా చేసుకుని వెళ్తాం. ఇది 2000 సిరీస్లో ఒక లెక్క చేస్తాను చూడండి. ఒక లెక్క చేస్తాను చూడండి. ఏవైతే డేస్ ఉన్నాయో ఈ డేస్కి ఏం చేస్తామంటే మనము బై 7 చేయాలి. డేస్కి ఎప్పుడు కూడా బై 7తో చేయాలి. బై 7 చేస్తే స్టెప్ నెంబర్ 1 ఎంత మిగిలింది? 7 1 జా 7 2 జా 14, రిమైనింగ్ ఎంత 1. స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. అండ్ నవంబర్ కోడ్ ఎంత అండి? 4. నవంబర్ కోడ్ ఎంత అండి? 4. అదేవిధంగా స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. స్టెప్ నెంబర్ 3 బై 7తో ఒకసారి, స్టెప్ నెంబర్ 4తో ఒకసారి. అంతే. వెరీ సింపుల్ అండి. ఇంత లాజిక్గా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా చూసుకోండి. ఇంత క్లారిటీగా, ఇంత సిస్టమేటిక్గా తక్కువ టైంలో అయిపోయే విధంగా ఎవరైనా చెప్పాలిగా చూసుకోండి. మనం నడిపిస్తామండి. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు ఒకటే చెప్తాను చూడండి. అటు ఎడ్యుకేషన్ పరంగా ఎదుటి వ్యక్తితో పాటు సమానంగా ఉండి గ్రౌండ్ పరంగా తొక్కేస్తామండి. రాష్ట్రంలో ఎవరైనా రాని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మంది 5 మంది కూడా క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్లు లేరంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. నీకు 100% ఉద్యోగం కావాలంటే రండి, కృష్ణారెడ్డి అకాడమీకి రండి. మీకు 100% న్యాయం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. 100కి 100%. ఒక 6 నెలలు ఎక్కువ పట్టొచ్చేమో కానీ ఉద్యోగం మాత్రం గ్యారెంటీగా వస్తుంది. నన్ను నమ్ముకొని కూర్చోవాలా. అదండి చూడండి. స్టెప్ నెంబర్ 3లో దీన్ని క్యాల్కులేట్ చేస్తే 2 వస్తుందండి. రిమైనింగ్ ఎంత? 7తో భాగించాలి. ఇప్పుడు కూడా రిమైనింగ్ 7 1 జా 7 2 జా 14, రిమైనింగ్ ఎంత మిగిలింది. అండ్ 4తో కానీ డివైడ్ చేసినప్పుడు 4తో డివైడ్ చేసినప్పుడు 4 4 జా ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. ఈ మొత్తం కలుపుతండి 11 బై 7 ఎంత వచ్చిందండి? 4 ఏదైతే ఉందో 4 అంతా ఏ రోజు అండి? ఇది వెడ్నెస్డే. 4 అంతా ఏ రోజు అండి? వెడ్నెస్డే ఏదైతే ఉందో అది దీని యొక్క వెడ్నెస్డే వచ్చింది. ఇది ఏ సిరీస్లో ఉంది? 1900 సిరీస్లో లేదండి, 2000 సిరీస్లో ఉంది. కాబట్టి మనకేమొచ్చింది? 4 వచ్చింది. 4 అంతే వెడ్నెస్డే. వచ్చిన రోజుకి -1 చేస్తే సరిపోతుందండి. వచ్చిన రోజు ఏదైతే ఉందో మనకి 4th వెడ్నెస్డే వచ్చింది. దీనికి -1 చేయండి. అంతే ఏ రోజు అండి? ట్యూస్డే ఏదైతే ఉందో అది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంతే. ఏ సిరీస్లో రాని 1900 సిరీస్లో వస్తే 4 స్టెప్లు ఉంటాయి. 2000 సిరీస్లో వస్తే 4 స్టెప్పులు చేస్తాం, 4 స్టెప్లు వేస్తామండి. కానీ 2000 సిరీస్లో ఉంటే మాత్రం వచ్చిన ఆన్సర్కి -1 చేస్తే సరిపోతుంది. ఎంత పెద్ద లెక్క ఇచ్చినా 2000 సిరీస్లో ఎంత పెద్ద లెక్క ఇచ్చినా. ఓకే అండి. ఇది ఈ విధంగా ఈ 7th లెక్క ఏదైతే ఉందో మీకు 2000 సిరీస్లో ఉంది. ఇలాగా ఆఫ్లైన్లో అయితే నెంబర్ ఆఫ్ లెక్కలు ప్రాక్టీస్ చేయిస్తాం మీతో. 100% వచ్చినలాగా ఎలాంటి లెక్క ఇచ్చినా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా మీకు ఆఫ్లైన్లో ఎవరైనా పడుతుంది. ఇది ఆన్లైన్ కాబట్టి మనకు అంత సమయం ఉండదు కాబట్టి మీకు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇది క్వశ్చన్ నెంబర్ 7. ఓకే అండి. ఇది 2000 సిరీస్లో. ఈ 2000 సిరీస్ మీరు నాకు చేసుకొని చూపించాలి. కామెంట్ చేయండి, మన కింద షిఫ్ట్లో కామెంట్ చేయండి. మీకు 9 ఏప్రిల్ 2009 అంటే 2000 సిరీస్లో ఉంది కాబట్టి 4 స్టెప్పులు చేస్తాము. వచ్చిన దానికి -1 చేస్తాం అంతే. ఓకే అండి. ఇందాక మీరు చేసి చూపించాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్ 8th సెప్టెంబర్ 2000 ఇచ్చాడు. 2000 ఇచ్చాడు కానీ ఇది కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ రేపు ఎగ్జామ్ పాయింట్లు ఎలా చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ బై జస్ట్ మైండ్ క్యాల్కులేషన్. రేపు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు అందరూ కూడా ఏడ్ చేస్తున్నారంటే దీన్ని మైండ్ క్యాల్కులేషన్ చేస్తున్నారు. ఇక్కడ రిమైనింగ్ ఒక స్టెప్ నెంబర్ 1 ఇక్కడ 7తో డివైడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 1. స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. సెప్టెంబర్ యొక్క కోడ్ ఎంత అండి? 6 వచ్చింది. స్టెప్ 2 ఏంటండి? ఇది 0. 7తో భాగిస్తే స్టెప్ నెంబర్ 3లో 007కి ఎంతో భాగించిన 00 దీనికి 4తో భాగించిన 0 అంతే. ఎంత వచ్చింది? ఈ 2 కూడా పోయాయి, క్యాల్కులేట్ పోయాయి. ఏం మిగిలింది? రిమైనింగ్ 0. అంతే. ఏ రోజు అండి? యాక్చువల్లీ సాటర్డే వచ్చింది. దీనికి -1 చేస్తే ఎంత అండి? ఫ్రైడే. దీని ఆన్సర్ ఎంతంటే ఫ్రైడే. స్టెప్ నెంబర్ 4 స్టెప్లే చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి -1 చేయాలి. ఎప్పుడు? 2000 సిరీస్లో ఉన్నప్పుడు. 2000 సిరీస్లో ఉన్నప్పుడు మాత్రమే -1 చేస్తాము. ఓకే అండి. ఒకళ్ళు 1700 సిరీస్లు ఉంటే అలా సార్ +2 చేస్తాం. ఓకే అండి. 1700 సిరీస్లో కానీ ఒకవేళ మీకు ఉన్నట్టయితే +4 చేస్తాము. 1800 సిరీస్లో ఉంటే చేస్తామంటే +2 చేస్తాము.
ఈ 4 రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మీకు బేసిక్ చెప్పాను కదా, అది అంతా మీకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, ఇదిగోండి మనకి ఇప్పుడు అంత బేసిక్ అండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్నంతా కూడా బేసిక్లో నేర్చుకున్నాము. ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అడుగుతున్నాడు. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లోనే మనకి ఎక్కువ కనిపించే లెక్కలు ఏమంటే ఇలాగే అడుగుతున్నాడు. ఈ 28 జూలై 1989 ఈజ్ మండే. ఇది ఏమంటున్నాడంటే 28 జూలై 1989 అనేది సోమవారం అయినప్పుడు దెన్ వాట్ విల్ బీ ఆన్ 20 డిసెంబర్ 1931 అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ 28 ఇచ్చాడు. 28 జూలై అన్నాడు 1989 అన్నాడు. ఇది ముందు ఇది సాల్వ్ చేయాలా, వచ్చిన దానికి ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తాడో దానికి అది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, మన స్టెప్ నెంబర్ 4 ఎన్ని స్టెప్ నేర్చుకున్నామండి? 4 స్టెప్పులు నేర్చుకున్నాం. ఆ 4 స్టెప్లే అప్లై చేస్తాం. చూడండి, ఇక్కడే నేను చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఎంత స్టెప్ నెంబర్ 1లో 0, 7 4 28, రిమైనింగ్ ఏం మిగలలేదు. 0 ప్లస్ జూలై యొక్క కోడ్ ఎంత అండి? 0. జూలై యొక్క కోడ్ ఎంత అండి? 0. స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. అండ్ స్టెప్ నెంబర్ 3 89/7 ఒకటి, 89/4 ఒకటి. స్టెప్ నెంబర్ 3 ఎంత వస్తుందంటే 7 1 జా 7, 7 1 7, 19, 7 14 అంటే 5 వస్తుందండి. ఎంత వస్తుందండి? 5 ఏదైతే ఉందో 5 వస్తూ ఉందండి. ఇక్కడ 5 ఏదైతే ఉందో 5 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 వస్తుంది. అండ్ దీన్ని క్యాలిక్యులేస్తే 2 2 22 అని వస్తుందండి. 22 వస్తుంది. ఈ 2 కలిపితే ఎంత? 27. 27/7 చేయాలండి. చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7 3 21, 7 4 28 అయిపోయింది. కానీ 6 మిగిలింది. 6 వచ్చింది ఇక్కడ. 6 కానీ ఏమన్నాడు వాడు? మండే అన్నాడు. యాక్చువల్ 6 ఎంతంటే ఫ్రైడే. యాక్చువల్ ఏమొచ్చింది మనకి? ఇది ఫ్రైడే. యాక్చువల్ అయితే ఫ్రైడే. వాడేట్ చేశాడంటే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. అంతే. ఈ ఫ్రైడేకి +3 చేశాడు. ఈ ఫ్రైడేకి +3 చేసి ఏమన్నాడంటే మండే అన్నాడు. +3 చేసి మండే అన్నాడు. ఓకే అండి. అదేవిధంగా దీన్ని కూడా మనం చేయాలి. ఇప్పుడు ఎక్కడ క్యాల్కులేట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఈ 20 అన్నాడు. దీనికి డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి? 6 వస్తుంది. స్టెప్ నెంబర్ 1 6 వస్తుంది. స్టెప్ నెంబర్ 2 డిసెంబర్ కోడ్ ఎంత అండి? 6 వస్తుంది. స్టెప్ నెంబర్ 3 31/7 అండ్ 31/4. 31/7 7 4 28 అంతే. ఎంత వస్తుందండి? 3 వస్తుంది. రిమైనింగ్ అంత 3 వస్తుంది. 4 7 28, 4 8 32 అయిపోయింది. 4 7 28, 7 వస్తుందండి. కాబట్టి బై ఎంత అండి? 7. చూడండి ఇక్కడ రిమైనింగ్ ఈ 7 ఆల్రెడీ 7 పోతుంది, క్యాల్కులేషన్ పోతుంది. చూడండి 6 ఉంది. దీంట్లో 3 ఉంది కదండి. దీనికి ఒకటి ఇచ్చేస్తే రిమైనింగ్ ఎంత ఉందండి? 1 ఉంది. 1 + 1కి సండే వచ్చింది. 1 అంటే ఎంత అండి? సండే. కానీ మనం ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ వచ్చినటువంటి డేకి +3 చేసాం. +3 చేయండి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఆన్సర్ ఎంత అవుతుందండి? వెడ్నెస్డే ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇంత ధారాళంగా, ఇంత సింపుల్గా మీకు చెప్తున్నాను కాబట్టి టైం పడుతుందండి. లేకపోతే దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో లెక్క చేసి 30 సెకండ్స్ లోపు ఎగిరిపోద్ది ఇలాంటి లెక్క. ఆల్రెడీ మనం ఎగ్జామ్ పాయింట్కి వచ్చామండి. ఇప్పుడే ఎగ్జామ్ పాయింట్కి వచ్చాం. కాబట్టి ఇంత ధారాళంగా వాడు రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఇలా వస్తూ ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్లో. అంతే పై తీస్తున్నాడు. ఇది ఎలాగిచ్చినప్పుడు ఈ కింద ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఈ విధంగా వాడు మనకి ఎగ్జామ్ పాయింట్లో రెడీ చేస్తూ ఉన్నాడు. మనం కూడా రెడీ అవ్వాలి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 11 ఆ క్వశ్చన్ చెప్పే ముందు కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కాన్సెప్ట్ తెలుసుకుంటే దీని ఆన్సర్ మీరు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పగలుగుతారు. ఇది ఆ కాన్సెప్ట్ ఏదైతే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే క్యాలెండర్ ఆఫ్ 1991 కుడ్ బి యూజ్డ్ అగైన్. అంటే 1991 యొక్క క్యాలెండర్ మరలా ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది?
ఇదే 1991 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు మనం ఉపయోగించవచ్చు, ఎప్పుడు మనకు వాడుకలోకి వస్తుంది అని వాడు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క క్వశ్చన్ మీద 3 రకాల క్వశ్చన్లు బేస్ అయి ఉంటాయి. కాబట్టి దాన్ని మీకు వివరించడం జరుగుతుంది. చూడండి, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన సంవత్సరం, ఇచ్చినటువంటి సంవత్సరం, గివెన్ ఇయర్. గివెన్ ఇయర్ అంటారు, గివెన్ ఇయర్ బిఫోర్ కానీ లీప్ ఇయర్ ఎంత, లీప్ ఇయర్ అయిందనుకోండి, గివెన్ ఇయర్ ముందు కానీ లీప్ ఇయర్ అయిందనుకోండి +6 చేస్తామండి. గివెన్ ఇయర్ కంటే ముందు కానీ లీప్ ఇయర్ అయితే +6 చేస్తాము, మైండ్లో పెట్టుకోవాలండి. అదేవిధంగా గివెన్ ఇయర్ కంటే ముందు కానీ నార్మల్ ఇయర్, ఇది లీప్ ఇయర్ అనుకోండి, లీప్ ఇయర్ ఉందనుకోండి +6 చేస్తాము. ఇది నార్మల్ ఇయర్, జనరల్ ఇయర్, నార్మల్ ఇయర్ ఉందనుకోండి, ఈ నార్మల్ ఇయర్కి ఏం చేస్తామంటే మనము +11 చేస్తాము. అలా కాకుండా గివెన్ ఇయర్ లీప్ ఇయర్ అయిందనుకోండి, మూడో కాన్సెప్ట్ నెంబర్ 3లో గివెన్ ఇయర్ కానీ లీప్ ఇయర్ అయిందనుకోండి, రాస్తున్నారు ఇక్కడ చూడండి, గివెన్ ఇయర్ లీప్ అయిందనుకోండి దీనికి +28 చేయాలి. ఈ 3 మాటలు కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి 3 రకాల క్వశ్చన్లు అనేది మీ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంటుంది. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సరే మీకు క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే అండి, దీని అర్థం ఒకసారి చూడండి. ఇచ్చిన సంవత్సరం ముందు 1991 ఉంది. ఈ 1991 కంటే ముందు ఏది ఉందండి, 1990 ఉంది. ఈ 1990 అనేది లీప్ ఇయరా, నార్మల్ ఇయరా అని మీకు అడుగుతాడు. ఇది నార్మల్ ఇయర్, ఎందుకంటే చివరి 2 అంకెలు 4 చేత భాగించబడదు కాబట్టి ఇది నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్కి మనం ఎంత కలపాలి అంటే 11. ఎంతండి, నార్మల్ ఇయర్ అయిందంటే మనం ఎంత కలపాలి అనుకుంటే 11 కలపాలి. 11 కలిపితే దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే, దీనికి 11 కలిపితే దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 2011 2002 సారీ 2001. ఇచ్చినటువంటి ఇయర్కి మనం ఎంత కలపాలి అంటే 2001. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి, క్యాల్కులేట్ చేయండి. లెవెన్ కలిపితే 2 అవుతుంది, 0 అవుతుంది, 02 2002 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇది అంతే. ఇచ్చినటువంటి సంవత్సరం ముందు కానీ నార్మల్ ఇయర్ కానీ ఉంటే మనం +11 చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ లెక్క కూడా చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11 అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 11 ఇది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా ఒకసారి చూడండి. ఏం అడుగుతున్నాడంటే క్యాలెండర్ ఆఫ్ ద 1985 కుడ్ బి యూజ్డ్ అగైన్ అన్నాడు. ఇక్కడే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇచ్చినటువంటి దీనికంటే 1985 కంటే ముందు ఇయర్ లీప్ ఇయరా కాదా, 1985 కంటే ముందు ఇయర్ లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవాలనుకుంటే దీని ముందు ఏ ఇయర్ ఉంటుందండి, 1984 ఉంటుంది. ఈ 1984 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇచ్చినటువంటి సంవత్సరం ముందు ఇయర్ అనేది లీప్ ఇయర్ కాబట్టి మనము దీనికి ఎంత కలపాలి అంటే 6 కలపాలి. ఎంత కలపాలండి, 6 కలపాలి. 1985కి 6 కలిపితే ఎంత అంటే 1991 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. 1991 ఏదైతే ఉంటుందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, ఇది మన క్వశ్చన్ నెంబర్ 12. అంటే ఇచ్చినటువంటి సంవత్సరం ముందు కానీ లీప్ ఇయర్ అయితే 6 కలపాలి. ఇచ్చినటువంటి సంవత్సరం ముందు కానీ నార్మల్ ఇయర్ అయితే 11 కలపాలి. ఇచ్చినటువంటి సంవత్సరం కానీ లీప్ ఇయర్ అయితే, ఇచ్చినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో లీప్ ఇయర్ అయిందనుకోండి అప్పుడు మనము 28 కలపాలి. అది కూడా ఇప్పుడు చేస్తున్నారు కొద్ది క్షణాల్లో చూడండి. ఒకటి ఏ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒకటి మాత్రమే చెప్తున్నాము. ఆఫ్లైన్లో అయితే మాత్రం మీకు 100కి 100% మీకు ఇది మీకు తయారు చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో 10 రకాల క్వశ్చన్లు చెప్పించి మీకు రెడీ చేయడం అనేది జరుగుతుంది. 100కి 100% మీకు అటెంప్ట్ చేసే విధంగా చూడండి. ఇక్కడ చూడండి. ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 2016 విల్ బీ ఈక్వల్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. ఓకే, అర్థమవుతుంది కదండి.
ఈ 2016 అనేది 2016 అనే సంవత్సరం ఏదైతే ఉందో మరలా ఏ సంవత్సరంలో ఇది వస్తుందని అడిగాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 2016 అనేది లీప్ ఇయరా కాదా? ఇచ్చిన సంవత్సరం కానీ లీప్ ఇయర్ అయిందంటే మనం ఏం చేయాలంటే దీనికి +28 కలపాలి. +28 కలిపితే ఎంత అవుతుందండి? 2044 అవుతుంది. అంతే. దీని ఆన్సర్ ఎంత అండి? 2044 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంతే. ఎంత పెద్ద లెక్క ఇచ్చినా ఎంత ఇచ్చినా మీకు సునాయాసంగా మీ మైండ్లో పెట్టి ఉండే విధంగా ఈ లెక్క నేను చెప్పడం జరుగుతుంది, ఈ టాపిక్స్ని. నెక్స్ట్ లెక్క కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 ఏమంటున్నాడంటే ఇక్కడ కరెక్ట్గా మైండ్ పెట్టాలండి. చాలా ఇంపార్టెంట్. మనల్ని కనిపించేయడానికి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేయాల్సిన లెక్కని మనము అనేక రకాలుగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడంటే దీని కాన్సెప్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. దీని కాన్సెప్ట్ కూడా చెక్ చేసుకోండి. దీని కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఏదైతే ఉందో డేట్ ఆర్ మంత్ సేమ్. డేట్ మంత్ కానీ సేమ్ అయితే ఏం చేయాలి? డేట్ అండ్ మంత్ ఆర్ సేమ్ అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ మనకు ఒకటి పడలేదండి. ఇక్కడ మార్చ్ అని వస్తుంది చూడండి. మార్చ్ అని వస్తుంది ఇక్కడ. 15th March 1933 ఈజ్ ద వెడ్నెస్డే. దెన్ వాట్ విల్ బీ ఆన్ 15th March 1997 అని మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. మీరు ఒకటే కాన్సెప్ట్ డేటు అండ్ మంత్ అనేది కానీ సేమ్ అయినప్పుడు దీన్ని పెద్దగా ఆలోచించకుండా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టి వెళ్ళిపోవచ్చు. ఎలా ఒకసారి చూడండి, ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ 15th March 1933. అదేవిధంగా 15th March 1937 అని ఇచ్చాడు. కాబట్టి దీనికి వెళ్ళి 10 రకాలుగా మనం చేయాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్గా చూడండి. ఈ మార్చ్ డేట్ అండ్ మంత్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ రెండుకి అయిపోతే ఈ మధ్య గల గ్యాప్ ఎంత అండి? ఈ మధ్య గల గ్యాప్ అంతే 4 ఉంది. ప్లస్ ఈ 1933 నుంచి 1937లోపు ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయంటే 1 లీప్ ఇయరే ఉంటుంది. ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయంటే 1 లీప్ ఇయరే ఉంటుంది. ఇదేమన్నాడు? ఫస్ట్ది ఏమన్నాడంటే ఇది వెడ్నెస్డే అన్నాడు. ఇది వెడ్నెస్డే అన్నాడు. కాబట్టి ఈ వెడ్నెస్డేకి ఈ 4+1 5 కలపాలండి. 4+1 ఎంత అండి? 5. వెడ్నెస్డేకి 5 కలపాలి. అంతే. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. అంతే. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే మండే అవుతుంది. అంతే. వెడ్నెస్డేకి 5 కలిపితే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే మండే ఏదైతే ఉందో ఈ మండే అనేది దీని యొక్క ఆన్సర్గా చెప్పబడుతుంది. ఓకే అండి. ఎప్పుడు డేట్ అండ్ మంత్ కానీ ఈక్వల్ అయినప్పుడు నువ్వు ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. డేట్ మంత్ సమీకరణం ఉంది. ఇయర్ మధ్య గల గ్యాప్ ఎంత, ఆ 2 ఇయర్ల మధ్య గల ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి అని కౌంట్ చేసుకొని వచ్చినటువంటి దాన్ని ఇచ్చిన ఏదైతే రోజు ఇస్తాడో వాడు ఆ రోజుకి మీరు ప్లస్ చేసేస్తే దాని ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే అండి. ఇది దాని యొక్క ఆన్సరు వచ్చేస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 14. ఓకే అండి. నెక్స్ట్ అలాగే చూస్తున్నాం అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 15 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ 20th May 1951 వాజ్ ఫ్రైడే. ఏమంటున్నాడండి? ఈ 20 May 1951 ఈజ్ ఫ్రైడే. దెన్ వాట్ విల్ బీ ఆన్ 20th May 1961 ఎంత అని అడిగాడు. కాబట్టి ఒకసారి కట్ట చూడండి. మే నెలలో ఇచ్చాడు. మే 20th May 1951 ఈజ్ ఫ్రైడే అన్నాడు. ఏమన్నాడండి? ఫ్రైడే అన్నాడు. అండ్ 20th May 1951 ఇది 1961 ఇది. ఓకే అండి. 1951 ఏమో ఫ్రైడే అన్నాడు. కాబట్టి
మంత్ అండ్ డేటు ఈక్వల్ కాబట్టి మీకు ఈ మధ్య గల తేడా ఎన్ని సంవత్సరాలు ఉందంటే 10 years ఉంది. ప్లస్ 1951 నుంచి 1961 మధ్య గల ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయంటే 3 ఉన్నాయి. 1952 అనేది ఒక లీప్ ఇయర్, 1956 అనేది ఒక లీప్ ఇయర్. ఓకే అండి, ఇక్కడ రాస్తున్నాం చూడండి. 1952 అనేది ఒక లీప్ ఇయర్, 1956 అనేది ఒక లీప్ ఇయర్, 1960 అనేది ఒక లీప్ ఇయర్. కాబట్టి 3 లీప్ ఇయర్లు ఉన్నాయి కాబట్టి 13 కలపాలి, దీనికి కలపాలి. ఓకే అండి, ఇక్కడ చూడండి. ఈ మొత్తం కలిపితే 13 బై 8 చేస్తే ఎంత మిగిలిందండి? 6 మిగిలింది. ఎంత మిగిలిందండి? 6 మిగిలింది. కాబట్టి ఈ ఫ్రైడేకి +6 చేయండి. ఫ్రైడేకి +6 చేస్తే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఆన్సర్ ఏమవుతుందండి? థర్స్డే ఏదైతే ఉందో ఆన్సర్ థర్స్డే అవుతుంది. ఈ థర్స్డే ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్గా మనం పరిగణించబడుతుంది. అంతే. డేట్ ఇక్కడ కాన్సెప్ట్ మీకు ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అంతేం చెప్తున్నా నేను, డేట్ కానీ మంత్ కానీ ఈక్వల్ అయిపోయినప్పుడు, డేటు మంత్ రెండులో ఈక్వల్ అయిపోయినప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ప్లస్ వాటి మధ్య ఉన్నటువంటి లీప్ ఇయర్స్, వాటి మధ్యలో ఉన్న లీప్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా మన ఈ క్యాలెండర్ టాపిక్ ఏదైతే ఉందో అత్యంత ధారాళంగా సునాయాసంగా మీకు అందించి రేపు 100% ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయ్యే విధంగా అకాడమీ ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ లెక్క చూడండి. అలా చూస్తూ ఉండండి. మీకు ఏ రేంజ్ అయితే ఆశిస్తున్నారో ప్రతి రేంజ్ లెక్క కూడా మీకు అందుతుందండి. ప్రతి లెక్క రేంజ్ కూడా లెక్క మీకు అందుతుందండి. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నాడంటే ఇఫ్ 10th January 1972 వాజ్ ట్యూస్డే. ఏమన్నాడు? జనవరి. ఇది కూడా ఏమన్నాడు? 10th January. అంటే మంత్ డేటు ఈక్వల్గా ఉంది. మంత్ డేటు ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఏంటి చేయాలి? వాటి మధ్య గల గ్యాప్ చూసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు? 10th January 1972 ఏ మంత్లో ఉంచోండి? జనవరిలో ఉంది. ఏ మంత్లో ఉందండి? జనవరిలో ఉంది. అంతే. ఫిబ్రవరి 29th కంటే ముందే ఉంది. ఎందుకు? ఫిబ్రవరి 29 లోపు అయితే మాత్రం వాటి యొక్క మారిపోతూ ఉంటాయి. వాటి యొక్క మంత్ కోడ్లు అనేది మారిపోతూ ఉంటాయి. అదొక పాయింట్ మైండ్లో పెట్టాలి. కాబట్టి ఇది నెక్స్ట్ 10th January 1980 ఈ మధ్యన ఉన్నటువంటి చూడండి, డేటు మంత్ సమానం, డేటు మంత్ సమానంగా ఉంది. అదేవిధంగా 1972 నుంచి 1980 వరకు మధ్య గల ఎన్ని ఉన్నాయంటే ఈ ఎన్ని ఇయర్ గ్యాప్ ఉందంటే 8 years గ్యాప్ ఉంది. 8 years గ్యాప్ ఉంది. అదేవిధంగా మీకు ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్లు వస్తాయంటే 2 మాత్రమే వస్తాయి. ఈ జనవరి 80 అన్నాడు కాబట్టి ఈ జనవరి నుంచి జనవరి ఇక్కడ లీప్ ఇయర్లు ఏవి వస్తాయంటే 1972 ఒకటి వస్తుంది, 1976 ఒకటి వస్తుంది. 1980 అనేది రాదు. 1980 అనేది ఎందుకు రాదు? ఫిబ్రవరి 29th దాటి ఉంటే అప్పుడు వచ్చిండేది, 3 వచ్చిండేది. కాబట్టి ఇక్కడ 1980 అనేది మీకు మాత్రము లీప్ ఇయర్గా రాదు. కాబట్టి 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇదే రోజు అన్నాడు, ఇది ట్యూస్డే అన్నాడు. ఇది ట్యూస్డే అన్నాడు కాబట్టి ఈ రెండు కలిపితే 10/7 చేస్తే ఎంత మిగిలిందండి? 3. ఈ 3 దీన్ని కలపండి. అంతే. ట్యూస్డే +3 ఎంత? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. దీని ఆన్సర్ ఎంత అండి? ఫ్రైడే ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుందంటే దీని యొక్క ఫ్రైడే ఏదైతే ఉందో ఈ ఫ్రైడే అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకటి ఇది 16వ లెక్క యొక్క ఆన్సర్ అండి ఇది. ఓకే అండి, ఇదంతా కూడా లైవ్లో ఒకే షాట్లో మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది 16 లెక్క. క్వశ్చన్ నెంబర్ 16 అండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 17 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 17 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ 10th March చూడండి, ఇక్కడ మార్చ్ ఇచ్చాడు. 10th March అంటే మంత్ డేటు సమానంగా ఉంది కాబట్టి 1972 నుంచి 1978 సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. ఈ లెక్క కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. ఇది ట్యూస్డే, అక్కడ డేట్లు మార్చండి, ఇది ట్యూస్డే అన్నాడు. ఈ లెక్క కూడా మీకు హోంవర్క్గా మీరు ఒకసారి చేసుకోండి. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 18 చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ 18 ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్.
దీన్ని పార్ట్ 1గా డివైడ్ చేసాం. ఇప్పటివరకు చెప్పిందంతా కూడా పార్ట్ 1గా చెప్పాము. అండ్ దీన్ని పార్ట్ 2గా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసి మీకు పూర్తిగా ఎంతవరకు అయితే బేసిక్స్ లెవెల్ నుంచి ఎంత రేంజ్ అయితే ఉందో ఆ రేంజ్ వరకు అందించి నీకు 1 మార్కు 1-2 మార్కులు ప్రతి కానిస్టేబుల్ అంటే దాంట్లో ఎగ్జామ్లో వస్తుంటుంది. 1 మార్కు కూడా మిస్ అవనంత విధంగా మీకు ప్రతిది కూడా చెప్పుకుంటూ వెళ్తాం. చూడండి ఇలాంటి లెక్కలు ఇస్తాడు. ఆడ ఎగ్జామ్ పాయింట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను. ఆఫ్లైన్లో అయితే నేను దగ్గర కూర్చోబెట్టి ఇదిరా బాబు అని చెప్పి 100% నిన్ను రెడీ చేస్తాను ఎగ్జామ్ పరంగా. మినిమం ఎదుటి వ్యక్తితో పాటుగా ఎగ్జామ్ పరంగా సమానంగా ఉండేటట్లు వాడితో పాటు ఎక్కువ అవసరం లేదు, వాడితో పాటు ఈక్వల్గా ఉంటే చాలు. మిగతా ఆట నేను ఆడిస్తాను, నేను గ్రౌండ్లో ఆడిస్తాను. ఎంతమంది అయినా రాను ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద. ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఈరోజు జాబ్కి కూడా రిజైన్ చేసి మరి ఈరోజు అకాడమీ పెట్టి మీ ముందుకు వచ్చి చెప్తున్నామంటే, నేను 18 ఇయర్స్కే ఎంప్లాయ్, 18 ఇయర్స్కి గవర్నమెంట్ ఎంప్లాయ్, 2008 బ్యాచ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. అప్పటికే నాకు సరైన గైడెన్స్ దొరికింది ఒక డిఎస్పి ద్వారా. ఆ గైడెన్స్ ఈరోజు నన్ను ఈ స్థాయిలో పెట్టడానికి గల కారణం. ఈరోజు కొన్ని వేల మందికి నేను గైడ్ చేయగలుగుతాను. ఈరోజు ఆయన ఇచ్చే ఒక మాట, ఈరోజు ఆయన ఒకళ్ళే నాకు ఇచ్చారు ఒక గైడెన్స్, కానీ ఈరోజు నేను కొన్ని వేల మందికి నేను గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు మీకు చెప్పేది ఒకటే చూడండి, ఇది ఎంత ఈజీ లెక్క అంటే, ఇది ఈ 2 days బిఫోర్ ఎస్టర్డే ఈజ్ మండే. If 2 days before yesterday is Monday, then what will be on 2 days after tomorrow? ఇది సార్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనడానికి ఏట్లేదండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, 2 రోజుల ముందు సోమవారం అయితే దెన్ వాట్ విల్ బి ద 2 రోజుల తర్వాత ఏ రోజు అవుతుందని తెలుగులో ఉంటుంది, క్లియర్ కట్ రాసాం. నిన్నటికి 2 రోజులు సోమవారం అయితే రేపటి తర్వాత. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, రేపు ఆల్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు బై బోత్ లాంగ్వేజ్, తెలుగులో కంటే ఇంగ్లీష్ చాలా సేఫ్ అండ్ చాలా ఈజీ లాంగ్వేజ్. ఇక్కడ ఏముందండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, 2 days బిఫోర్ ఎస్టర్డే ఈజ్ మండే. ఏమంటున్నాడు, ఇలాంటి లెక్కలు చేయడానికి మీకు అత్యంత సులభంగా అండ్ మైండ్ నుంచి ఎటువంటి డివైడ్ అవ్వకుండా ప్యాషన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టి నువ్వు వెళ్ళిపోయే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ చూస్తుంది. చూడండి ఒకసారి దీని యొక్క ఇదేంటంటే, దీనికి మీకు అత్యంత సులభంగా చెప్పడానికి మీకు చెప్పేది ఏంటంటే వైటీటీ. ఏంటి అండి, వైటీటీ ఏదైతే ఉందో వైటీటీ. వై అంటే ఎస్టర్డే, టీ అంటే టుడే, టీ అంటే టుమారో. వై అంటే ఎస్టర్డే, టీ అంటే టుడే, టూ అంటే టుమారో అనే వైటీటీ అనే కోడ్ని ఆధారంగా చేసుకొని ఈ లెక్కే కదండి, ఎంత టప్ లెక్క ఇచ్చినా ఎలా ఇచ్చినా మీకు చూపిస్తాను. ఎలాంటి లెక్కలైనా సునాయాసంగా చెప్పి నీకు 100% నువ్వు కాల్పోయి రేపు జాబ్లో మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది మన అకాడమీ. చూడండి ఇక్కడ వైటీటీ ఏమంటున్నాడండి, ఇఫ్ 2 days బిఫోర్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే నుంచి 2 రోజుల ముందు, అంటే 1, 2. ఈ 2 రోజుల ముందు అంటే ఏంటిది, మండే. ఇదేంటిది, మండే అండి. ఓకే అండి, ఇది సెంటెన్స్ నెంబర్ ఇక్కడికి అయిపోయింది. దెన్ అప్పుడు వాట్ విల్ బీ 2 days ఆఫ్టర్ టుమారో. వాట్ విల్ బీ 2 days ఆఫ్టర్ టుమారో అంటే టుమారో తర్వాత 2 రోజుల తర్వాత 1, 2 ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నాడు. ఏ రోజు అడుగుతున్నాడు ఇక్కడ, మండే. కాబట్టి ఇది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆన్సర్ ఏమవుతుందండి, సండే అవుతుంది. మరొకసారి చెక్ చేసుకోండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. 2 రోజుల తర్వాత ఏ వారం వస్తుందండి, సండే. ఇది అత్యంత సునాయాసంగా ఎవరు చెప్పనంత విధంగా మీకు సునాయాసంగా చెప్పుకుంటూ సింపుల్గా చెప్పుకుంటూ మన కృష్ణారెడ్డి అకాడమీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 18. ఇది పార్ట్ నెంబర్ 1లో ఇవన్నీ చెప్తున్నామండి. పార్ట్ నెంబర్ 2 కూడా మీకు చేస్తాను. అండ్ డిఫరెంట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొని మీకు పార్ట్ నెంబర్ 2లో చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇది పార్ట్ నెంబర్ 1లో ఇంకా చూస్తున్నాండి. అలా చూస్తున్నాండి ఎలా ఉంటుందో. క్వశ్చన్ నెంబర్ 19 ఏమంటున్నాడంటే చూడండి, ఈ 4 days బిఫోర్ టుమారో ఈజ్ మండే. చూసారా, ఈ 4 days బిఫోర్ టుమారో ఈజ్ మండే. 4 days బిఫోర్ చూడండి, తెలుగులో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. లెక్కన చదివి అర్థం చేసుకోవడానికి చాలా సెకండ్స్ వేస్ట్ అయిపోద్ది. కానీ ఇంగ్లీష్లో మాత్రం వెరీ సింపుల్గా చెప్తున్నాడు, ఈ 4 days బిఫోర్ టుమారో ఈజ్ మండే. అంటే మనకు తెలిసిన కోడ్ ఏంటండి, వైటీటీ. మనకు తెలిసిన కోడ్ ఏంటండి, వైటీటీ ఏదైతే ఉందో వైటీటీకి వెళ్తున్నాం. వైటీటీ అంటే ఎస్టర్డే,
టుడే టుమారో YTT అని కోడ్కి వెళ్తున్నాం. వాడు ఏమంటున్నా చూడండి, 4 days బిఫోర్ టుమారో ఈజ్ మండే. 4 days బిఫోర్ టుమారో ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది? టుమారో నుంచి. టుమారో అంతా ఎక్కడి నుంచి అండి? టుమారో అంతా ఎక్కడి నుంచి? 4 days బిఫోర్ అన్నాడు. 4 days బిఫోర్ ఎక్కడి నుంచి? టుమారో నుంచి. కరెక్ట్గా మైండ్లో పెట్టాలండి. చాలా ధారాళంగా ఎంత టాపిక్ ఇచ్చినా YTTలో మీకు వెరీ సింపుల్గా మీకు చెప్పడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. యు గో ఫర్ చెక్ ఎవ్రీ క్లాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎందుకంటే 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్, 20 years ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్, నాట్ ఓన్లీ విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా డిఫరెంట్ ప్లేసులు ఏం జరుగుతుంది ఇండియాలో, వాళ్ళు ఎక్కువ ఎందుకు మార్కులు వస్తున్నాయి, మనకి ఎందుకు తక్కువ వస్తున్నాయి అనే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని అన్ని దగ్గరికి వెళ్ళి ఒక కోచింగ్కే దగ్గర 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటానంటే అర్థం చేసుకోండి వాట్ ఈజ్ ఐడియాలజీ. 2008 బ్యాచ్లో నేను కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశానండి ఆంధ్ర యూనివర్సిటీలో. 2008 బ్యాచ్లోనే కోచింగ్ ఇవ్వడం మొదలెట్టాను. అప్పటి నుండి మన కోచింగ్ ఇస్తూ ఉన్నాం. కొన్ని వందల మంది, ఇప్పటికి దగ్గర 800 మందికి పైగా నా దగ్గర ఎంప్లాయీస్, నా స్టూడెంట్స్. నేను గర్వంగా చెప్పుకుని ఈరోజు అకాడమీ పెట్టినట్టు నా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు రిలేషన్స్ని వాళ్ళందరినీ పంపిస్తున్నారు అంటే నా మీద ఉన్న నమ్మకం, నేనంతే ఒక నమ్మకం. కృష్ణారెడ్డి అంటే ఒక బ్రాండ్, కృష్ణారెడ్డి అంటే ఒక బ్రాండ్, నమ్మకానికి ఒక బ్రాండ్ లాగా ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ముందుకు తీసుకెళ్తున్నాం. మన అకాడమీకి వస్తే వాడికి 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే కొన్ని చాలా 800 మందికి పైగా జాబులు వచ్చాయి ఇప్పటి వరకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సునాయాసంగా తీసుకెళ్తున్నాం. ఈ లెక్కన ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 4 days బిఫోర్ టుమారో ఈజ్ మండే. టుమారో ఎక్కడి నుంచి అండి? టుమారో నుంచి. ఇది టుమారో 1 2 3 4. 4 days బిఫోర్, 4 days, ఈ 4 days బిఫోర్ టుమారో ఈజ్ మండే. టుమారో నుంచి 4 days బిఫోర్ ఇదేంటండి? మండే అన్నాడండి. ఇది మండే అన్నాడు. సెంటెన్స్ నెంబర్ 1 ఓకే. నెక్స్ట్ వాట్ విల్ బీ ఆన్ 4 days ఆఫ్టర్ ఎస్టర్డే. చూసారా, 4 days ఆఫ్టర్ ఎస్టర్డే నుంచి. ఎక్కడి నుంచి అండి? ఎస్టర్డే నుంచి. అది ఇక్కడ నుండి అంటే 1 2 3 4 ఏ రోజు అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా క్వశ్చనింగ్ చూడండి. ఈ గోపర్ టాపిక్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఈ గోపర్ మా మోడల్ పేపర్స్ యూ చెక్ ఎనీ క్వశ్చన్ ఇన్ ఇండియా. ఏ క్వశ్చన్ చెక్ చేసుకొని మీకు ప్రతిది కూడా ఇదే కాన్సెప్ట్లో కనిపిస్తుంది. కాబట్టి చూడండి, ఇది మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. ఆన్సర్ ఏమొస్తుందండి? సండే ఏదైతే ఉందో ఈ సండే ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా మన అకాడమీకి రేపు ముందు నడిపిస్తూ ఉంది. ఇంత సునాయాసంగా ఇంత ధారాళంగా మిమ్మల్ని ముందు నడిపిస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఇది క్వశ్చన్ నెంబర్ 19. అలా చూస్తూ ఉండండి. మీకు ఏ రేంజ్ తీసుకెళ్తానంటే ఒక్క లెక్క కూడా మీకు మిస్ అవునంత విధంగా, ఒకసారి క్వశ్చన్ చదవండి. ఇఫ్ 2 days బిఫోర్ టుడే ఈజ్ వెడ్నెస్డే. ఓకే అండి. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? మనకు తెలిసింది ఏంటంటే కోడ్ YTT. ఏంటండి YTT ఏదైతే ఉందో YTT అనేది మనకు తెలుసు. ఆ YTTని ఆధారంగా చేసుకొని నేను మీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ YTT ఏదైతే ఉందో ఈ YTT ఏమంటున్నాడండి? ఇఫ్ 2 days బిఫోర్ టుడే ఈజ్ వెడ్నెస్డే. టుడే అంతే ఎక్కడి నుంచి అనమాట. 2 days బిఫోర్ అంటే అర్థం ఏంటండి? 4 రోజులు అనమాట. అంతే 1 2 3 4. ఎక్కడి నుండి? టుడే నుంచి. ఎక్కడి నుంచి అంటున్నాడండి? టుడే ఈజ్ వెడ్నెస్డే. ఇక్కడ నుంచి ఇది వెడ్నెస్డే అంటున్నాడు. ఇదేమంటున్నాడండి? ఇది వెడ్నెస్డే అంటున్నాడు. దెన్ వాట్ విల్ బీ ఆన్ 2 days ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో. ఇది టుమారో. ఈ టుమారో తర్వాత ఇంకోటి ఉంటుందండి, డే ఆఫ్టర్ ఉంటుందండి. డే ఆఫ్టర్ తర్వాత 2 days తర్వాత 1 2. ఇది ఏ రోజు అని అడుగుతాడు. ఎక్కడికి ఏ రోజు అని అడుగుతాడు. చాలా జాగ్రత్తగా రూమ్లో మీరు కూర్చొని 1-2 సార్లు వీడియోని చూసి క్లారిటీగా చదవండి, క్లారిటీగా చేయండి. మీకు ఒక బిట్ మిస్ అయితే అడగండి. ఇది వెడ్నెస్డే అయినప్పుడు వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సండే, వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే. ఆన్సర్ ఏమవుతుందండి? థర్స్డే. ఈ థర్స్డే ఏదైతే ఉందో అది ఆన్సర్గా ఇవ్వబడుతుంది ఈ క్వశ్చన్కి. ఎంత సింపుల్గా ఎలాంటి లెక్క ఇచ్చినా మీకు ఈ కోడ్ ద్వారా అండ్ ఇంగ్లీష్లో మీకు ప్రతి పదాన్ని వివరించుకుంటూ ముందు తీసుకెళ్తూ ఉన్నాం మన కృష్ణారెడ్డి అకాడమీ.
ఓకే అండి. సో అతి తక్కువ టైంలో మిమ్మల్ని 100% నేను సక్సెస్ఫుల్ చేసే విధంగా మనకి స్టడీ అక్కడ ముందుకెళ్తుంది. అలా చూస్తూ ఉండండి. ఈ టాపిక్స్ ఎలాగంటే ఇంకా మిగతా టాపిక్లు ఇంకా ఈజీగా ధారాళంగా వివరించబడతాయి, అత్యంత ధారాళంగా వివరించబడుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఈ లెక్క ఏమన్నాడో చూడండి. అసలు దీన్ని లెక్కలో చదివితే మాత్రము ఏట్రా బాబు నాకు ఇది లెక్క ఏంటి అనేది అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూడండి, వెరీ సింపుల్గా 2 days ఆఫ్టర్ 2 days బిఫోర్ అన్నాడు. ఎస్టర్డే మనకు తెలిసిన కోడ్ ఏంటండి, వైటీటీ. మనకు తెలిసిన కోడ్ ఏంటండి, ఈ వైటీటీ ఏదైతే ఉందో ఈ వైటీటీ ప్రకారము వైటీటీ అనేది చూడండి, చాలా జాగ్రత్త చూడండి. 2 days బిఫోర్, 2 days ఆఫ్టర్ అంటున్నా, 2 days బిఫోర్ అన్నాడు. అంతే ఆఫ్టర్ బిఫోర్ వచ్చింది కాబట్టి ముందు వెనక అన్నాడు, తర్వాత అన్నాడు, ముందు తర్వాత అన్నాడు. కాబట్టి ఈ బిఫోర్లో 3 daysలో ఉన్న 2 days తీసి 10 రోజులు ఉంటుందండి. 1 day ఎక్కడి నుంచి, ఎస్టర్డే నుంచి 1 day. ఇక్కడ ఇది అడుగుతున్నాడు అనమాట. ఇదేంటి అవుతున్నాడు, సండే అంటున్నాడు. ఇదేం అడుగుతున్నాడండి, ఇదేమో సండే అంటున్నాడు. దెన్ వాట్ విల్ బీ ఆన్ 2 days బిఫోర్ 2 days ఆఫ్టర్. చూసారా, 2 days బిఫోర్ 2 days ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ఆఫ్టర్కి బిఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ టుమారోకి ఏమవుతుందని అడిగాడు. ఓకే అండి. 2 days బిఫోర్ 2 days ఆఫ్టర్ అన్నాడు కాబట్టి క్యాన్సల్. మనకేమన్నాడు, టుమారో అన్నాడు. ఏమన్నాడండి, టుమారో అన్నాడు. కాబట్టి టుమారో అంతే. ఎక్కడి నుంచి ఇది సండే అయింది, ఇదేమవుతుంది మండే అవుతుంది, ఇదేమవుతుంది ట్యూస్డే అవుతుంది, ఇదేమవుతుంది వెడ్నెస్డే. టుమారో అంతే ఇది. ఓకే అండి, వెడ్నెస్డే. ఆన్సర్ ఏమవుతుందండి, వెడ్నెస్డే అవుతుంది. వెడ్నెస్డే ఏదైతే ఉందో ఈ వెడ్నెస్డే అనేది మనకి ఆన్సర్గా ఇవ్వబడుతుంది. ఇదంతా కాన్సెప్ట్లో మిమ్మల్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకునే విధంగా తక్కువ టైంలో చేసేయడానికి ఇది మేము చెప్పిస్తూ ఉన్నామండి. అండ్ ప్రాక్టీస్ పరంగా రానున్న కాలంలో మళ్ళీ వీడియోస్ చేస్తాం. డిఫరెంట్ ఎగ్జామ్లు వచ్చినటువంటి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్ పిఓస్ ఏదైతే ఏంటి కాన్సెప్ట్ ఒకసారి రావడమే నీకు కష్టం. ఒకసారి కాన్సెప్ట్ వచ్చిందంటే ఏదైతే ఏంటి, ఈత వచ్చిన తర్వాత నది అయితే ఏంటి, సముద్రం అయితే ఏంటి, స్విమ్మింగ్ అదే కదా. అలాగా నీకు ఈ ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చిందా ఎలాంటి లెక్కనైనా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి రెస్పాన్సిబిలిటీ మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. అలా చూస్తుండండి. క్వశ్చన్ నెంబర్ 21 ఇది. క్వశ్చన్ నెంబర్ 21 అండి. అదేవిధంగా చూస్తున్నాను క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. క్వశ్చన్ నెంబర్ 22లో ఏం చెప్తుందంటే, చెప్పాను కదండి, ఏది లీప్ ఇయర్ ఏది నార్మల్ ఇయర్ అని మీకు జస్ట్ క్వశ్చన్ అడుగుతుంది అంతే. దీనికంటే ముందు చాలామంది ఏంటంటే ఇదే టాపిక్కి 4-5 గంటలు చేసి చాలా విధాలుగా మిమ్మల్ని కన్విన్స్ చేసుకుని చెప్పుకుంటుంటారు. ఏట్లేదండి, నార్మల్ ఇయర్లో అయితే 365 days ఉంటాయండి. అంతే 52 + 1 day, 52 weeks. ఇది వీక్స్ అండి. 52 weeks + 1 day. అండ్ లీప్ ఇయర్లో అయితే 366 days ఉంటాయి. 366 days ఉంటాయి. అంతే 52 + 2 days ఉంటాయండి. ఓకే అండి. అలాగా ఇంకోటి ఏంటంటే ఇది లీప్ ఇయరా కాదని తెలుసుకోవాలంటే ఇచ్చినటువంటి సంవత్సరంలో చివరి 2 అంకెలు 4 చేత భాగించబడితే అది లీప్ ఇయర్, కాకపోతే లేదు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు మీకు చూడండి, 1323. ఈ 23 అనేది లీప్ ఇయరా కాదా అని తెలియడానికి చివరి 2 అంకెలు 4తో భాగించామనుకోండి, ఇది లీప్ ఇయర్ కాదు, ఇదే మీరు నార్మల్ ఇయర్. ఇదేంటి అండి, 4 చేత డివైడబుల్ అవ్వట్లేదు కాబట్టి నార్మల్ ఇయర్ ఇది. ఓకే అండి. అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. రూమ్లో కూర్చొని ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా నార్మల్ ఇయరే, ఇది కూడా నార్మల్ ఇయరే, ఇది కూడా నార్మల్ ఇయరే, ఇది లీప్ ఇయరు. ఓకే అండి. మీరు రూమ్లో కూర్చొని ఇది లీప్ ఇయరా కాదని బేసిక్లో కూడా క్వశ్చన్లో చెప్పాలి. కాబట్టి సారు ఏమంటారంటే అన్నీ చెప్పి సార్ ఇవి చిన్న కూడా చెప్పలేదు అని అంటారనమాట. అందుకోసమే చిన్న కూడా మీకు మైండ్లో పెట్టడం జరుగుతుంది. కింది వాటిలో ఏది లీప్ ఇయర్ కాదనడానికి చివరి 2 అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ 2 అంకెలను ఆధారంగా చేసుకొని మీరు చెప్పియొచ్చండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 కూడా చూడండి. అది ఇయర్లో ఇచ్చాడు, ఇది సెంచరీస్లో ఇచ్చాడు. సెంచరీస్లో ఇచ్చారు. ఇయర్స్లో అయితే బై 4 చేయమని చెప్పాను. సెంచరీస్లో ఇస్తే బై 400 చేయాలండి. బై ఎంత చేయాలి, సెంచరీ ఇయర్స్లో కానీ ఇచ్చారు అనుకోండి బై 400 చేయాలండి. బై 400 చూడండి. ఇప్పుడు బై 400 చేసామనుకోండి దీనికి ఛాన్స్ లేదు. ఎందుకు 1700 అనేది నార్మల్ ఇయర్, 1200 మాత్రం బై 400తో డివైడెడ్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్. ఇది నార్మల్ ఇయర్, ఇది కూడా నార్మల్ ఇయరే. ఇది లీప్ ఇయర్. ఇది 400 చేత భాగించబడుతుంది 2000. ఇది 2100 400 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది కూడా నార్మల్ ఇయర్.
ఇది కూడా నార్మల్ ఇయర్ అండి. ఈ విధంగా మన టాపిక్ ఏదైతే ఉందో టాపిక్ ముందుకు వెళ్తూ ఉంది. ఇది బేసిక్స్తో సహా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఆల్రెడీ మీకు చెప్పానండి. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 14th June 1993. 1900 సిరీస్లో ఉంది కాబట్టి 4 స్టెప్లు వస్తాయి. 4 స్టెప్లు వస్తాయి. ఇది మీరు హోంవర్క్గా ఒకసారి వీడియో చూసి అక్కడ ఆపుకొని మీరు లెక్క చేసి ముందుకెళ్ళండి. మాకు కామెంట్ కూడా ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో మాకు కామెంట్ కూడా చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇది చూడండి. మీరు ఒకసారి కరెక్ట్గా గమనించినట్లయితే 1700 ఏదైతే ఇచ్చాడు 1700లో ఇచ్చాడండి. ఆడు 1700లో ఇస్తాడా, 1800లో ఇస్తాడా, 1200లో ఇస్తాడా, ఎంతైనా ఇవ్వుకోనండి. మనం చేయాల్సింది ఎన్ని స్టెప్లు అండి? క్యాలెండర్ అంతే 4 స్టెప్స్. క్యాలెండర్ అంతే ఎన్ని స్టెప్లు అండి? 4 స్టెప్స్ మాత్రమే క్యాలెండర్లో ఉంటాయి. అర్థమవుతుందండి. ఇప్పుడు మనము ఈ లెక్క మీకు చేసి చూపిస్తాను చూడండి. మీ రూమ్లో కూర్చొని 1800, 1700, 1500, 1400 ఫస్ట్ బేసిక్ చెప్పాను కదండి. దాని ఆధారంగా మీరు చేసుకొని వెళ్ళిపోతే లెక్క మీకు వచ్చేస్తుంది. నేను 1700 కాబట్టి నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. 1700లో ఉంది కాబట్టి మనకేమన్నాడండి? వాట్ వాజ్ ద డే ఆఫ్ వీక్ ఆన్ 13th April 1723. 13th April 1723. మేబీ ఇది అంబోయాన హత్యాకాండ డేట్ అనుకుంటాను. చూద్దాం. మరి మన జిఎస్లో లేం కాబట్టి ప్రజెంట్ రీజనింగ్లో ఉన్నాం కాబట్టి రీజనింగ్ కోసం మాట్లాడదాం. ఓకే, చూడండి ఇక్కడ 13 April 1723 అన్నాడు. కాబట్టి మీకు ఎక్కడ చూడండి, ఈ డేస్ని దేంతో చేయమన్నాను? 7తో చేయమన్నాను. ఎక్కువైపోతుంది. 7 2 14 అయిపోతుంది. అంత అయిపోతుంది కాబట్టి ఇది అంత స్టెప్ నెంబర్ 1లో 6 వచ్చింది. ఏప్రిల్ కోడ్ ఎంత అండి? 0. ఏప్రిల్ కోడ్ 0. స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. స్టెప్ నెంబర్ 3 ఏంటండి? ఈ 23కి ఒకసారి 7 చేత, ఇదే 23కి ఒకసారి 4 చేత భాగించమని చెప్పాము. 7 3 21. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? స్టెప్ నెంబర్ 3లో 2 ఉంది. అంతే 7తో డివైడ్ చేసినప్పుడు రిమైనింగ్ తీసుకోవాలి. 4తో డివైడ్ చేసినప్పుడు దాని యొక్క ఇది తీసుకోవాలి. ఎంత? 5. చూడండి, ఈ 2 కలిపితే 7 అయిపోయింది. కాబట్టి మరి ఈ 2 మళ్ళీ పెద్ద కలపాల్సిన అవసరం లేదు. ఈ 2కి మొత్తం ఎంత అండి? 6 అంత ఎంత అండి? ఫ్రైడే. 6 అంత ఎంత అండి? ఫ్రైడే. కానీ ఫ్రైడే ఆన్సర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఇది 800 సిరీస్లో ఉంది, 1700 సిరీస్లో ఉంది. 1700 సిరీస్లో ఉంది కాబట్టి మనకేమొచ్చింది ఇక్కడ? మనకేమొచ్చిందంత ఆన్సర్ ఏమొచ్చిందంటే ఫ్రైడే వచ్చింది. +4 చేయాలి. 1700 సెంచరీలో ఉంటే +4 చేయాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏదైతే చెప్పానో అది మీరు మైండ్లో పెట్టుకోవాలా. 1700 సెంచరీలో ఉంది కాబట్టి 4 స్టెప్లు అయిపోయిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్కి 4 కలపాలి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. దీని ఆన్సర్ ఎంత అండి? ట్యూస్డే ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంతే. క్యాలెండర్ అనే టాపిక్ 4 స్టెప్పుల మీద ఆధారపడి ఉంది. కానీ అనేక రకాలు చెప్తూ ఉంటారు, మరి జనాలు కనిపించేస్తూ ఉంటారు. ఏం కనిపించే అవసరం లేదండి. వెరీ సింపుల్గా మీకు ముందుకు వెళ్తుంది. ఓకే అండి. 4 స్టెప్పులు ప్లస్ 1700 అయితే మాత్రం 1700 సెంచరీలో ఉంది మాత్రం +4 చేయాలి. 1800లో ఉంది మాత్రము +2 చేయాలి. 1600లో ఉంది మాత్రము 1600లో ఉంది కానీ -1 చేయాలి. 1500లో ఉంటే మళ్ళీ 0. 1900లో 0 వచ్చింది. అంతే. ఎవ్రీ 4 ఇయర్స్కి ఆ పైకి కిందకి సేమ్ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. అది ఏ సంవత్సరం మీద అడుక్కొని మీకు ధారాళంగా మీరు చేయగలుగుతారండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 25. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ మీకు చేస్తానండి. డిఫరెంట్ ఎగ్జామ్ పాయింట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా తీసుకొని వచ్చి 100% నిన్ను కూడా యూట్యూబ్లోనే అంటే మన యాప్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. మన యాప్లో కూడా అతి తక్కువ ఫీజుకి మాత్రమే మన క్లాసెస్ అనేది ఇవ్వబడతాయి. అతి తక్కువలో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మన అకాడమీ చేస్తాను. ఎందుకు సార్ ఎన్ని అంటున్నారంటే, ఈరోజు నాకు జీతమే కావాలి అనుకుంటే, డబ్బులే కావాలనుకుంటే పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నాకు నెలకు ఒక 70,000, 80,000-90,000 రూపాయలు నాకు శాలరీ వస్తుంది. దాన్ని కూడా నేను వదులుకొని ఈరోజు కొంతమందికి మన వంతుకు సేవ చేయొచ్చు. నేను ఒక్కడనే సమాజంలో డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయకపోయినంత మాత్రం వచ్చే నష్టం లేదు. నా ద్వారా కొన్ని వేల మందికి డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళందరినీ కూడా మంచి స్థాయిలో పెట్టి కొన్ని వందల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే నా యొక్క ధ్యేయం. ఎందుకంటే నేను కూడా ఆ రేంజ్ నుండే వచ్చాను కాబట్టి పూర్తిగా దృఢమైన సంకల్పంతో ఉన్నాను నేను. కాబట్టి ఇచ్చేద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 26 ఒకసారి ఏదైతే ఉందో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ద థర్డ్ డే ఆఫ్ మంత్ ఈజ్ మండే, which of the following will be the 29th of the day of week?
ఓకే అండి. ఇదేమంటున్నాడంటే ఈ 3వ రోజు అట థర్డ్ డే, ఈ థర్డ్ డే ఏదైతే ఉందో మండే అట. అయితే అదే నెలలోన ఏ వారంలోన 29th వస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి కరెక్ట్ క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ ఈ థర్డ్ ఏదైతే ఉందో థర్డ్ అనేది మండే అవుతుంది. మనకేం అడుగుతున్నాడు? 29th ఏ డే అవుతుందని అడుగుతున్నాడు. ఈ 29th అనేది ఏ డే అవుతుందని అడుగుతున్నాడు. కాబట్టి చూడండి ఇక్కడ 3 అనేది మండే అయినప్పుడు మళ్ళీ దీనికి +7 చేసామనుకోండి, ఎంత అవుతుందండి? 10 అవుతుంది. 10 అనేది ఏమవుతుంది? మండే అవుతుంది. అండ్ 10 మండే అయింది కాబట్టి మళ్ళీ దీనికి 7 కలిపి ఎంత అండి? 17 అనేది ఏమవుతుంది? మండే అవుతుంది. అదేవిధంగా ఈ మండేకి మరొక 7 కలిపి ఎంత అవుతుందండి? 24 అవుతుంది. 24 ఏమవుతుంది? మండే అడిగాడు. కానీ మనకేం అడిగాడు? 29th ఏమవుతుంది అని అడిగాడు. ఏమడిగాడండి? 29th అన్నాడు. ఈ 24th నుంచి 29కి ఎన్ని డేస్ ఉన్నాయండి? 5 డేస్ ఉన్నాయి. కాబట్టి ఈ 5 డేస్ క్యాలిక్యులేట్ చేసుకొని బై హ్యాండ్లో మైండ్లో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సండే, సాటర్డే. ఏమన్నాడండి? ఇది మండే, 24th మండే. 5 డేస్ మనకు కావాలి కాబట్టి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఆన్సర్ ఏమవుతుందండి? 29th మనకి ఏమవుతుందండి? ఈ సాటర్డే ఏదైతే ఉందో ఈ సాటర్డే అనేది మనకి ఆన్సర్గా వివరించబడుతుంది. ఓకే అండి. ఈ విధంగా మనకు ఆన్సర్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ వచ్చిన ఎగ్జామ్ పాయింట్లు వచ్చినవేనండి. ఇవన్నీ కూడా మీకు అతి తక్కువలో తీసుకొచ్చి కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి మామూలు లెక్కలన్నీ తీసుకొచ్చి మీకు చెప్తూ ఉన్నాం. ఇంకా మీకు ఆఫ్లైన్లో 100% నడిపించి ఎగ్జామ్ వరకు కూడా ఈరోజు నార్త్ ఇండియాలో ఏ సిస్టమ్ అయితే జరుగుతుందో ఆ సిస్టంలోనే మీకు క్లాసులు చెప్పబడతాయి. అదేవిధంగా మిమ్మల్ని మైండ్ని వేగవంతం చేయబడుతుంది. నీ మైండ్ని అంత వేగవంతం చేయబడుతుంది మన అకాడమీలో. ఓకే అండి. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఎంత అంటే 107 స్క్వేర్ అంటే టక్కుమని సమాధానం చెప్పే విధంగా మన అకాడమీ మిమ్మల్ని తయారు చేస్తుంది. ఓకే అండి. ఎంత వెరీ ఈజీగా నెక్స్ట్ క్లాస్లో మీకు వస్తాము. వేదిక మ్యాథ్స్ పరంగా కూడా నీకు వస్తాను. మీ అందరి మైండ్ కూడా అత్యంత వేగవంతం చేయడానికి అతి తక్కువ టైంలో మీ ముందుకు రాబోతున్నాను. ఓకే అండి. అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ కూడా మన కృష్ణారెడ్డి అకాడమీలో నేనే చెప్తున్నానండి. అత్యంత నార్మల్గా ఉండదండి. అత్యంత ధారాళంగా కాన్సెప్ట్తో పాటుగా ఎంత పెద్ద లెక్క ఇచ్చుకున్నాడు. ఎస్ఐ రేంజ్లు ఇస్తారా, సీజీఎల్ ఇస్తారా, సిహెచ్ఎస్ఎల్ ఇస్తారా, ఏ రేంజ్ ఇస్తారో ఇచ్చుకోండి లెక్కని. ఎంత పెద్ద లెక్క అయినా 1 స్టెప్లోనే మీకు ఆన్సర్ వేసే విధంగా మనం తయారు చేస్తాము. చెప్పాను కదండి, డిఫరెంట్ ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే వెళ్ళి మొత్తం నేర్చుకుని వచ్చినోడు నేను. కొంతమంది ఏంటంటే ఇల్లడికి వెళ్ళి ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు నేర్చుకుని వచ్చేస్తారండి. అలా కాదు. ఒక కోచింగ్కే 2.5 సంవత్సరాలు ఖర్చు పెట్టి 2.5 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. అంతే. ఏ సమాజంలో ఏం జరుగుతుంది, పిల్లల్ని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, నాకు మంచి గైడెన్స్ దొరికింది. ఆ గైడెన్స్ పాటుగా నేను కూడా సమాజంలో కొంతమందికి మంచి గైడెన్స్ ఇవ్వగలగాలి, తక్కువ టైంలో వాడిని రెడీ చేయగలగాలి. అది ఈ విధంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. ఇదే విధంగా ఈ 27 లెక్క ఏదైతే ఉందో ఇది కూడా మీరు హోంవర్క్గా చేసుకోరండి. ఏమాత్రం అంటే ఇఫ్ ద 26th ఆఫ్ మంత్ ఈజ్ ఫిబ్రవరి ఫ్రైడే ఇది ఏమిచ్చారు? రివర్స్లో అడిగాడండి. ఇదేమన్నాడంటే ఇందాక లెక్కి అది పైనుంచి కిందకి అడిగాడు, పైనుండి కిందకి అడిగాడు. ఇదేమైతే కింద నుండి పైకి అడుగుతున్నాడు. అంతే తేడా, ఇంకేట్లేదండి. చూడండి ఏమంటాడంటే 26th అనేది మనకి 26th ఆఫ్ మంత్ అనేది ఫ్రైడే అనమాట. ఫ్రైడే. దెన్ వాట్ విల్ బి ద 5th? ఈ 5th ఏ రోజు అని అడుగుతున్నాడు. ఈ 5th ఏ రోజు అని అడుగుతున్నాడు. 26లో 7 తీస్తే ఎంత అండి? అది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలా. 19కి 7 కలపండి, తీసేయండి. అండ్ దాని నుండి తీసుకొస్తే మళ్ళీ ఈ 5th కూడా ఫ్రైడే అవుతుంది. వెనక్కి కింద నుండి పైనుండి కిందకి రండి. మీకు ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ అనేది అన్నీ కూడా మీకు క్లారిటీగా మీకు దొరుకుతాయి అన్నమాట. ఓకే అండి. ఏంటుంది? 19th ఏమవుతుంది? ఫ్రైడే. 7 చేస్తే మళ్ళీ దీనికి 19 నుంచి 7 తీసేస్తే ఎంత అండి? 12th ఫ్రైడే అవుతుంది. మళ్ళీ 5th ఇక్కడ 7 అయితే 5th మళ్ళీ ఏమవుతుందంటే ఫ్రైడే అవుతుంది. దీని ఆన్సర్ ఎంత అంటే ఫ్రైడే అవుతుందండి. ఈ విధంగా ఈ 27th లెక్క ఏదైతే ఉంటుందో ఈ 27th లెక్క అనేది మీకు వివరించబడుతుంది. అదేవిధంగా చూస్తూ ఉండండి. మిమ్మల్ని అత్యంత అద్భుతంగా మీకు 100% ఈ టాపిక్ పైన లైఫ్లో మర్చిపోను, సరైన సార్ దగ్గర ఈ టాపిక్ నేర్చుకున్నాను అన్నంత రేంజ్లో మీకు నేను తీసుకెళ్ళకపోతే, మీ మనసులోకి నేను రాకపోతే, కృష్ణారెడ్డి అనే పేరు కానీ మీ మైండ్లోకి అర్థమెటిక్ రీజన్ నేర్చుకోవాలంటే కృష్ణారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవాలి అన్నంత రేంజ్లోకి రాకపోతే అడగండి. చూడండి, ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ ద పీపుల్స్ వీడియోస్ చేస్తూ ఉన్నారు.
నెంబర్ ఆఫ్ ద పీపుల్స్ కూడా వీడియోస్ చేసి ఉన్నారు, వాళ్ళకి మనకి తేడా కూడా చూసుకోండి, ఇది కూడా చూసుకోండి. 23rd March ఆఫ్ ఏ జనరల్ ఇయర్ వాజ్ ఏ ట్యూస్డే. దెన్ వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17th ఆఫ్ ద ఇయర్. చూడండి, జనరల్ ఇయర్లోన మీకు చాలా క్లారిటీగా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇదే జనరల్ ఇయర్లో మీకు చాలా క్లారిటీ క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ జనరల్ ఇయర్ క్వశ్చన్కి కూడా మీకు చాలా క్లారిటీగా మీకు ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇచ్చుకోండి, మనకి సేమ్ ఏదైనా సరే మనకి ఏమన్నాడు, జనరల్ ఇయర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, అంతే. ఇక్కడ మీకు ఏట్లేదండి, ఇక్కడ వెరీ సింపుల్ చూడండి, వెరీ సింపుల్గా మీరు చేయొచ్చు. ఇక్కడ ఇయర్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఈజీగా మనం చేయొచ్చు. అంతే. మొత్తం క్యాలెండర్ అనే టాపిక్లు ఎన్ని స్టెప్లు అంటే 4 స్టెప్లు ఉన్నాయి. ఆ 4 స్టెప్పుల్లోనే ఆ 2 స్టెప్పులు తగ్గిపోయి ఇయర్ ఇవ్వలేదు కాబట్టి ఇయర్ 23rd అన్నాడు. 23rd